నమస్కారం. హలో డాక్టర్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన స్టూడియోకి అత్యంత ప్రముఖులైన ఇద్దరు మేధావుల్ని ఆహ్వానించినాము. ముందుగా డాక్టర్ రాజారావు గారి గురించి నాకు ఎడమవైపున ఉన్నారు. డాక్టర్ రాజారావు గారు మనస్సాక్షి కుటుంబ వైద్యశాల పేరుతో వైద్యం చేస్తున్నారు. మానసికమైనటువంటి జబ్బులతో వచ్చే వాళ్ళకి నయం చేయడానికి ఆహారాహం కష్టపడుతూ ఉన్నారు. అంతేకాకుండా మామూలుగా అయితే ఫీజు తీసుకునేవాళ్ళు, అలా కాకుండా తన దగ్గరకు వైద్యం కోసం వచ్చే వాళ్ళని హాస్పిటల్లోకి ఉండి ఉంచి నాకు డబ్బులు అక్కర్లేదు, మీకు తోచినంత హుండీలో వేసి వెళ్ళండి, ఆ డబ్బుతో మానసిక జబ్బుతో బాధపడే వాళ్ళను నయం చేయడానికి నేను కృషి చేస్తాను అని ఎంతో ఉదార స్వభావంతో సేవ చేస్తున్నారు. అంతేకాకుండా తిరుపతిలో చుట్టుపక్కల ప్రాంతాల్లో స్కూళ్ళకి, కాలేజీలకు, యూనివర్సిటీలకు వెళ్ళి విద్యార్థులతో నేరుగా సంప్రదించి మాట్లాడి మానసికమైన జబ్బులు ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, వాటిని ఏ విధంగా మనం నివారించవచ్చు, అరికట్టవచ్చు అనే విషయాలపైన అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అది రాజారావు గారి గురించి. వారు ఈరోజు మనతో అనేక విషయాలు మాట్లాడతారు. దాంతోపాటు నాకు కుడివైపున ఉన్నారు అమీర్ గారు. చాలా గొప్ప మేధావి. రాష్ట్ర ప్రభుత్వ సేవలు కాకుండా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఐపీఎస్ ఇండియన్ పోస్టల్ సర్వీస్ దేశవ్యాప్తంగా ఢిల్లీ, బాంబే, కలకత్తా, ఆగ్రా అన్ని చోట్ల పనిచేసి తిరుపతికి చెందిన వ్యక్తి. రిటైర్ అయి దేశవ్యాప్తంగా పనిచేసి క్లాస్ 1 ఆఫీసర్గా, సీనియర్ ఆఫీసర్గా వీరి సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం అనేక అవార్డులు, రివార్డులు, ప్రశంసా పత్రాలు కూడా అందజేసింది. వారు రిటైర్ అయిన తర్వాత జనజీవన స్రవంతిలో ప్రజా సేవ చేయాలన్న ఉద్దేశంతో, ప్రజలలో జన చైతన్యాన్ని కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో జన విజ్ఞాన వేదిక సంస్థకు చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా వ్యవహరిస్తూ సుమారు ఇప్పుడు 14-15 ఏళ్లుగా అందులో కార్యక్రమాలు సేవ చేస్తున్నారు. ఒక మంచి సామాజిక కార్యకర్త. వీళ్ళిద్దరూ కూడా ఈరోజు స్టూడియోకి మన ఆహ్వానం మేరకు రావడం మనందరికీ ఆనందం, సంతోషం. ప్రేక్షకులైన మీకు ఒక ముఖ్య విజ్ఞప్తి: మానసికమైన జబ్బులు ఉన్నవాళ్ళు లేదా మానసికమైన జబ్బుతో బాధపడుతున్నటువంటి మీ చుట్టుపక్కల ఉండొచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా మీకు తెలిసిన స్నేహితులు కావచ్చు, వాళ్ళ వ్యాధి నివారణకు ఏం చేయాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న విషయాన్ని గురించి మీరు నేరుగా డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే 2222-949 అన్న నంబర్ ఉంది. ఆ నంబర్కి మీరు ఫోన్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడండి. దయచేసి మీరు మాట్లాడే ముందు మీ టీవీలో సౌండ్ పూర్తిగా తగ్గించుకొని మాట్లాడాలి. సౌండ్ ఉన్నట్లయితే, వాల్యూమ్ తగ్గించుకున్నట్లయితే ఆ మాటలు మీకు డాక్టర్ గారి మాటలు సరిగా వినిపించవు. కాబట్టి సౌండ్ తగ్గించుకొని డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. కార్యక్రమంలోకి వెళ్దాము. నమస్కారం రాజారావు గారు. నమస్కారం అండి. మీరు మనస్సాక్షి కుటుంబ వైద్యశాలను నడిపిస్తున్నారు కదా? అవునండి. మామూలుగా రకరకాల వైద్యశాలల పేర్లు విన్నాము. మీరు మనస్సాక్షి వైద్యశాలని పేరు పెట్టడంలోనే ఒక ఆంతర్యం ఏంటి చెప్పగలరా? అవునండి, ఇది చాలా దూరం ఆలోచించి పెట్టాము. ఇది ప్రతి మనిషికి తన మనస్సాక్షి తన భగవంతుడు. దాని మనస్సాక్షి అన్ని తెలుస్తూ ఉంటాయి, మనం ఏం చేస్తున్నాం, మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామని. కాబట్టి వాళ్ళ మనస్సాక్షికి నచ్చినట్టుగా కానీ మనిషి కానీ జీవించగలిగితే తను అద్భుతాలు చేయొచ్చు. తను అనుకున్నది సాధించడానికి కానీ తన జీవన విధానంలో కానీ మంచిగా జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నా హాస్పిటల్ని కూడా మనస్సాక్షి అని పెట్టి ఫీజులు కూడా ఎక్కువగా ఇప్పుడు వైద్య రంగంలో డబ్బులు వ్యాపారం అయిపోయిందన్న ఫీలింగ్ ప్రజల్లో ఉంది. టెక్నాలజీ పెరిగింది, దానివల్ల ఖర్చులు అవుతాయి అనేది వాళ్ళు గుర్తుంచుకోవడం లేదు. వ్యాపారం అయిపోయింది అనే టైంలో పేదవాళ్ళకి మనం ఏదో ఒకటి చేద్దామన్న ఒక ఆలోచన కలిగింది. కాబట్టి ఫీజు ఇంతకుముందు నేను ఇంత తీసుకునేవాడిని, ఇప్పుడు మీ మనస్సాక్షికి నచ్చినంత ఇచ్చిన దాంతో నేను బ్రతుకుతూ తర్వాత దాంతో హాస్పిటల్ని రన్ చేయలేనా అన్న ఒక ఆలోచన కలిగింది. దానివల్ల అది చేసి చూపిద్దాం అన్న సంకల్పం తీసుకున్నాము. ఫోన్ చూద్దాం సార్. ఓకే. హలో, నమస్కారం అండి. కంటిన్యూ. అలాగే ప్రేక్షకులకు మరో మనవి కూడాను. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం మాసోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. అనేక రకాల సంఘటనలు, ముఖ్య విషయాలు ఈ రోజు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇద్దరు ప్రముఖులు మన స్టూడియోకి వచ్చారు, వారి ద్వారా మాట్లాడిస్తున్నాం. కంటిన్యూ చేయండి. ఈ మనస్సాక్షి అనేది ఫీజులు వాళ్ళకి మనస్సాక్షికి నచ్చినంత దాంతో మనం వైద్యం చేద్దాము. ఆ ఫలాలను మనం తింటూ ఆ యొక్క వచ్చిన సంపదను సృష్టిద్దాం అనుకుంటున్నాము. సృష్టించి అది సమాజానికి ఉపయోగపడేటట్టు చేద్దాము, పేదవాళ్ళకి ఉపయోగపడేటట్టు చేద్దామన్న ఉద్దేశంతో అనుకుంటున్నాము. కాబట్టి మనుషులు
ఈ ఆరోగ్యపరంగా ఒకవేళ వాళ్ళ కటిక దరిద్రంగా ఉన్నారు, దానికి వాళ్ళకి తినడానికి తిండి లేదు, బట్టలు కట్టుకోవడానికి లేదు అనుకున్న వాళ్ళకి ఇప్పటి నుంచి కూడా ఉచితంగా చేయడానికి మేము సిద్ధపడినాం, చేస్తున్నాం కూడా అది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇది ఏదో వ్యాపారం కోసం చేసేది మాత్రం కాదు, ఇది ఒక మనస్ఫూర్తిగా చేయాలని సంకల్పం తీసుకున్నాం. కాబట్టి ఇంక నేను సంపాదించింది కూడా పిల్లల్ని చదివించుకోవడము, వాళ్ళని ఒక స్థితికి తీసుకొచ్చి మిగతాదంతా కూడా ప్రకృతికే వదిలేయాలి. కొన్ని చెట్లు, ఒక చెట్టు వేస్తే ఆ విత్తనాలు పెరిగి మొక్క చెట్టుగా పెరిగి ఆ ఫలాలు వస్తాయి. ఆ ఫలాలు రాబోయే తరాలకు ఉపయోగపడాలి. అది జనాలు అంటే భూమి ఆకాశం ఉన్నంత వరకు, సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు కూడా ఈ ఆశయము నిలబడాలన్న ఆలోచనతో మొదలుపెట్టినాము. అందరి సహకారం ఉంటే ఇది చేయడానికి పెద్ద కష్టం కాదని అనుకుంటున్నాను. కాబట్టి నాకు నమ్మకం ఉంది, నేను చేసి చూపిస్తానని. కాబట్టి నాకు అందరూ సహకరించి ఇది ఒక మంచి ఆశయం అని చెప్పి నమ్మి చేస్తే మాత్రం త్వరలోనే చేయగలము. అది మనం కళ్ళతో మనం చూసి ఉండేది ఒక జన్మే కాబట్టి మనకి ఈ భూమి మీద ఉండే లోపల మనం కూడా చూడాలి అన్న ఆకాంక్షతో చేస్తున్నాను. డాక్టర్ గారు, మీరు నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని ఒక చిన్న కుగ్రామం నుంచి, చేనేత కుటుంబం నుంచి వచ్చారు. ఒక పెద్ద కుటుంబం అన్నారు మీరు. డాక్టర్ చదవడానికి మీరు ఎటువంటి కష్టాలు పడ్డారు, ఏ ఉద్దేశాలు మీరు మనసులో ఊహించుకున్నారు, ఇప్పుడు వాటి నెరవేర్చడానికి ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ఇది అంటే మా తండ్రి గారు, మా అమ్మ నాన్న మాకు జన్మనిచ్చినారు. కాబట్టి జన్మనిచ్చిన తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు. వాళ్ళు అంటే 10 మంది పిల్లల్ని అంటే ఏమి లేకుండా రోజు ఒక 20-30 మైళ్ళు మా నాన్నగారు నడుచుకొని పోయి కష్టపడి ఈ రోజు పొద్దున్న తింటే సాయంత్రం భోజనం ఉంటుందో లేదో అన్న స్థితిలో నుంచి వచ్చినాము. కాబట్టి దాంతో మా నాన్నగారు మా అన్నయ్య గారిని చదివించినారు. మా అన్నయ్య చదివించినాక ఆయన ఇంజనీర్ అయినాడు స్పేస్ ఏజెన్సీలో. దాంట్లో అంటే ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీలో రాకెట్ ఇంజనీర్ ఉన్నారు. ఇస్రోలో పనిచేశారు. ఆయన ఎంటెక్ చెన్నై, అంటే చెన్నై ఎంటెక్ కాలేజ్ ఐఐటి చెన్నైలో చదివారు. మధ్యలో ఫోన్ చూస్తాం. ఓకే. హలో, నమస్కారం అండి సార్. మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి సార్. రేణిగుంట నుంచి మాట్లాడండి. చెప్పు నాయన రమేష్ గారు. భయపడుతుంటారు అకారణంగా చిన్న ఓకే. గుండె దడ వస్తుందా? వణుకుతాయి, చెమటలు పడతాయి. రోమాలు కూడా నిల్చుకున్నట్లు అవుతుంది. అదేనండి, మీ సమస్య అర్థమవుతుంది. ఇది అంటే యాంగ్జైటీ న్యూరోసిస్ అంటారు దీన్ని. ఇది మెదడులో హార్మోన్లో బ్యాలెన్స్ తప్పినందువల్ల ఈ యొక్క సెరోటోనిన్, అడ్రినలిన్, ముఖ్యంగా అడ్రినల్ హార్మోన్స్లో బ్యాలెన్స్ తప్పినందువల్ల ఈ విధమైన యాంగ్జైటీ ఫీచర్స్ వస్తాయి. దీన్ని ప్యానిక్ అటాక్స్ అంటారు. దీన్ని అంటే భీతి జబ్బు అంటాం, భయం జబ్బు అంటాము. కాబట్టి ఇవన్నీ కూడా ఈ శరీరంలో ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది మెదడులో. ఆ మెదడులో ఎఫెక్ట్ల వల్ల బ్యాలెన్స్ తప్పినందువల్ల ఈ విధమైన గుండె దడ, అంటే మన మెదడే మెయిన్ ట్రాన్స్ఫార్ము. అన్ని కనెక్షన్లు, అన్ని శరీరంలో అవయవాలకు అన్ని కనెక్షన్లు ఉంటాయి. ఆ కనెక్షన్లో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఆ గుండె వేగంగా కొట్టుకున్నందువల్ల గుండె దడ వస్తుంది. చర్మము ఎక్కువ పనిచేసినందువల్ల చర్మంలో గ్రంథుల వల్ల చెమటలు పడతాయి. పొట్టలో యాసిడ్ ఊరినందువల్ల, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఊరినందువల్ల అల్సర్లు వస్తాయి. రక్త ప్రసరణ మార్పు వల్ల తలదిమ్ము, ఒళ్ళు నొప్పులు, కడుపులో తిప్పినట్టు ఉండము, కాళ్ళు చేతులు వణకడము, నరాలు దిమ్ముగా అయిపోవడం, మెదడు దిమ్ముగా అయిపోవడము, ఆలోచన తగ్గిపోవడము. అంటే పావర్టీ ఆఫ్ థింకింగ్ అంటాం. అంటే మనం ఆలోచనలు కూడా అంటే పూర్ పీపుల్కి సరిగా ఆహారం దొరకదు అన్నట్టు మెదడుకు కూడా ఆలోచనలు సరిగా అందక టెన్షన్లు పడిపోయి ఆలోచించే శక్తి తగ్గిపోయినందువల్ల ఈ టెన్షన్లు, దిగులు, బాధ, దాని మీద నిద్ర రాకపోవడం, ఆకలి కాకపోవడము, చదువుకునే పిల్లలకి ఏకాగ్రత తగ్గిపోవడం. డాక్టర్, ఇలా అంతా కావడానికి కారణం ఏమంటారు? దేనివల్ల ఎలా వస్తుంది? ఇది కారణాలు మెయిన్గా వచ్చేసి ఇది బ్రెయిన్లో హార్మోన్ల ఇంబ్యాలెన్స్ వల్లనే. అది జెనెటికల్గా కొంత కారణం ఉంటుంది. మెయిన్గా మనిషి జీవించేది జెనెటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ప్లస్ వాతావరణం, ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్, ఈ రెండు ప్రధానమైన కారణాలు. అటు పెంచే విధానం కూడా, పెంపకంలో లోపం వల్ల కూడా సరైన ఫౌండేషన్ లేకపోతే ఎట్లా బిల్డింగ్ ఎట్లా కూలిపోద్దో, కొలాప్స్ అయిపోద్దో అట్లా ఇప్పుడు పిల్లలకి మార్క్ మేక్ మిషన్ లాగా అశోక్ చెట్ లాగా పెంచుతున్నారు. కానీ ఇది మర్రి చెట్టులాగా పెంచాలి. థింకింగ్లో బ్యాలెన్స్ ఉండేటట్టుగా చేస్తూ అన్నీ నేర్పించి అండ్ ఓవరాల్ డెవలప్మెంట్, పర్సనల్గా డెవలప్ చేయాలన్నమాట. లేకపోతే ఈ విధంగా నెగిటివ్ థింకింగ్లో పోయి
భయం జబ్బులు రావడము, దీనివల్ల మెదడులో హార్మోన్స్ బ్యాలెన్స్ అయిపోయి మెదడు లోడ్ ఎక్కువ చిన్న చిన్న విషయాలు వచ్చినా తట్టుకోలేకపోతున్నారు. చిన్న చిన్న విషయాలు కోపం వస్తుంది. సో క్లుప్తంగా చెప్పుకోవాలి అంటే వంశ పారంపర్యం వల్ల రావచ్చు, కుటుంబ పరిస్థితుల వల్ల రావచ్చు, పెంపకంలోని లోపాలు కూడా ఇలాంటి రావడానికి అవకాశం ఉంది, కారణం ఉంది అని అంటారు. తర్వాత అమీర్ గారు, మీరు చాలా మంది పిల్లలకు ఆరోగ్యం బాగలేకపోయినా, పెద్దలకు ఆరోగ్యం బాగలేకపోయినా మంత్రించుకోవడానికి వెళ్తూ ఉంటారు. మంత్రాలు అట్లాగే తంత్రాలు కట్టుకుంటూ ఉంటారు, తాయత్తులు కట్టుకుంటూ ఉంటారు. దీనిపైన జన విజ్ఞాన వేదిక అధ్యక్షులుగా మీ అభిప్రాయం చెప్పండి. ఈ మంత్రాలు తంత్రాలకు చింతకాయలు రాలవు అని చెప్పింది అందరికీ తెలుసు. అయినా కూడా ఈ శాంత స్వభావాలు గల వాళ్ళు ఈ సంవత్సరాలుగా తరతరాలుగా వస్తున్నటువంటి ఒక మూఢ నమ్మకము, మంత్రాలు వేసినంత మాత్రాన వ్యాధులు నయమవుతాయి, మంత్రాలకి వ్యాధులు భయపడిపోతాయి, దెయ్యాలు పారిపోతాయి అని చెప్పిందే. కొంతమంది భూత వైద్యులు కూడా దీన్ని చాలా సమాజానికి. హలో, నమస్కారం అండి. హలో, గుడ్ మార్నింగ్ మా. నేను ఇప్పుడు లైవ్ ప్రోగ్రామ్ చూస్తానండి, చాలా హ్యాపీ. యాక్చువల్లీ నాకు షేక్ అమిత్ సార్ బాగా తెలుసు. సంతోషం. సార్తో కలిసి రాజారావు గారు ఇలా చేయడం చాలా హ్యాపీ. యాక్చువల్గా పబ్లిక్ కి అవేర్నెస్ తీసుకురావడం కోసం ఇలా చేయడం చాలా హ్యాపీగా ఉంది. అవునమ్మా. షేక్ అమిత్, ఎస్ మా, చెప్పండి. షేక్ అమిత్ సార్తో మాట్లాడచ్చు? మాట్లాడండి, చెప్పండి, వింటున్నాను. అంకుల్, ఇట్స్ మీ నిశాంతిని. ఓకే ఓకే నిషా. I'm very happy to see this. Very good. Actually, public awareness తీసుకోవడం కోసం చేయడం చాలా హ్యాపీగా ఉంది. Right, very well. Thank you so much. Okay, but you should also do your own contribution to the society. Yes. You see, at this age, we are coming forward to do maximum service for going without minding for our health and conveniences. You are a young girl. Therefore, you should also come forward and give your supporting hand to me and to Raja Rao. Yes, sir. Okay. Sure. Please do it. Please, I can say to the public that they should Extend their నమ్మకాలు ఇవన్నీ మర్చిపోయి సైంటిఫిక్ గా వైద్యుల్ని, డాక్టర్స్ ఇలా నమ్మడం వల్ల they can protect their life. See, the government also is not doing its bit. See, I'll tell you one case. As long as in 1978, 1978లో ప్రపంచ దేశాల్లో ఒక సదస్సు జరిగింది, ఆల్మాటీ అనే దేశంలో. అక్కడ ఏం తీర్మానం చేశారంటే 2000 నాటికి అందరికీ ఆరోగ్యం రావాలి అని చెప్పింది డిసైడ్ చేశారు. కానీ ఇందులో ఈ తీర్మానాన్ని చాలా దేశాలు పాటించినాయి. దురదృష్టవశాత్తు భారతదేశంలో దానికి కేటాయింపులు చేస్తారే, బడ్జెట్ కేటాయింపులు అయిపోతేనేమి, లేక వాళ్ళు ఒక నిజాయితీ ఏమి కొరత పడిన దానివల్ల వాళ్ళు ఈ అందరికీ ఆరోగ్యం అనేది ఇంతవరకు రావడం లేదు. చాలా దేశాల్లో వచ్చింది ఇది, చాలా దేశాలు దీన్ని పాటించినాయి, అమలు చేసినాయి, బడ్జెట్ అలాట్మెంట్ చేసినాయి. కానీ భారతదేశంలో రాలేదు. చాలా దుర్మార్గమైనటువంటి అంశం. మళ్ళీ ఫోన్ చూద్దాం సార్. రైట్. హలో, నమస్కారం అండి. నా పేరు పృథ్వీ అండి. పృథ్వీ గారు, చెప్పండి సార్. నేను ఇక్కడ ఏం లేదు, నాకు చాలా కోపం వస్తుంది. ఎంత వయసు? నాకు ఇప్పుడు 35 ఏళ్ళు. డాక్టర్ రాజారావు గారు మీకు మాట్లాడతారు, మాట్లాడండి, చెప్పండి. చెప్పిన కోపం ఎక్కువ ఉంది. హలో డాక్టర్ గారు, చాలా కోపం ఉంది. ఏం చేస్తున్నా నాకు చిన్న కోపం వచ్చినప్పుడు ఒప్పులు ఇన్సిడెంట్ చేయడము, చేసుకోవడము, ఏదైనా చిన్న అన్యాయం జరుగుతుంటే కూడా తట్టుకోలేకపోవడం, ఎవరి విషయం అయినా కానీ ఎంటర్ అయిపోవడము, దాని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తుంటాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇంటికి తాళం వేసి వెళ్ళిపోతాను, మళ్ళీ మర్చిపోయి మళ్ళీ చెక్ చేసుకుంటా ఉంటారు. ఎక్కువ టెన్షన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీలో అనుకోండి, ఏదైనా చిన్న అన్యాయం జరుగుతుంది, మనకి ఎందుకు అనుకోను, వెంటనే దాంట్లో దొరికిపోవడం, అందరూ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, ఇలాంటి మనసు వస్తుంది. ఎందుకైంది? ఓకే, డాక్టర్ గారు చెప్తారు, ఫోన్ కట్ చేస్తాము, వినండి జాగ్రత్తగా. పృథ్వీ గారు చెప్పండి. మీకున్న ప్రాబ్లము డిప్రెషన్ లక్షణాలు ఉన్నాయి. సో దీంతో పాటుగా ఈ ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటారు. చెక్ చేసింది రిపీట్గా చెక్ చేయడము, చెక్ చేయకపోతే టెన్షన్ రావడము, ఆ టెన్షన్ వల్ల మళ్ళీ రిపీట్ చెక్ చేయడము ఇటు జరుగుతుంది. ఇది బ్రెయిన్లో సెరోటోనిన్ హార్మోన్, డోపమిన్ హార్మోన్లో డిస్టర్బెన్స్ వల్ల వస్తుంది. చిన్నప్పటి నుంచి కూడా కొంచెం సున్నితమైన మనస్తత్వం ఉండే వాళ్ళలో తల్లిదండ్రులు కూడా సెన్సిటివ్గా ఉండి యాంగ్షియస్ పర్సనాలిటీస్గా ఉండి వ్యక్తిత్వంలో కొంచెం ఇంట్రోవర్టెడ్ పర్సనాలిటీ ఉన్న పిల్లల్లో ఇటువంటి రావడానికి అవకాశం ఉంటుంది.
అది కొంత వంశపారంపర్యం ఉంటుంది, కొంత ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ కూడా అవగాహన లోపం వల్ల సరిగా అంటే మానసిక ఆరోగ్యం అంటే ఎలా ఉండాలో అని ఎలా పెంచాలి పిల్లల్ని అని కూడా తల్లిదండ్రులకు చాలా మందికి తెలియనందువల్ల అంటే 70% మంది చదువుకున్న వాళ్ళకు కూడా పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళ మానసిక ఆరోగ్యం గురించి ఆలోచన విధానము ఉంది, ఈ మనసు అంటే ఏంటి, దాని మెదడు ఆరోగ్యం అంటే ఎలా చూసుకోవాలి అనేది చాలా మందికి అవగాహన లేదు. దానివల్ల ఇవి వస్తున్నాయి. దీన్ని ప్యానిక్ డిజార్డర్ అంటారు, ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటారు. దీనికి వైద్యం ఉంది, పూర్తి వైద్యం ఉంది, అత్యాధునిక మానసిక వైద్య చికిత్సలు వచ్చేసినాయి. దీన్ని కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా మీ ఆలోచన విధానాన్ని మోడిఫై చేసుకొని మళ్ళీ ఆర్కిటెక్ట్ లాగా, మైండ్ ఆర్కిటెక్ట్ లాగా, ఇది ఆర్కిటెక్ట్ లాగా అందంగా తయారు చేసుకునేంతగా థింకింగ్ చేసుకోవచ్చు. దీనికి వైద్యం ఉంది, మందులు వచ్చేసినాయి. కాబట్టి ధైర్యంగా ఉండొచ్చు, పూర్తిగా నయం చేసుకోవచ్చు. నాయన అవగాహన కల్పించడం, అవగాహన లోపం వల్ల ఎక్కువ జరుగుతున్నాయి అన్నమాట. ఓకే, హలో నమస్కారం అండి. నవీన్ కుమార్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? తిరుపతిలో రేణుగుంట నుంచి మాట్లాడండి. హలో చెప్పండి. ఓకే అన్న చెప్పు. ఓకే, నవ్వలేకపోతున్నారు. ఓకే, మర్చిపోతున్నారా ఎక్కువగా? ఓకే, బీపీ షుగర్లు ఏమైనా ఉన్నాయన్నా? బీపీ ఉంది. ఇదేంటంటే 70 years ఏజ్లో డిమెన్షియా అంటారు, అంటే ఆల్జీమర్స్ డిమెన్షియా అంటారు. ఈ ఆల్జీమర్స్ డిమెన్షియా ఉండే వాళ్ళలో ఈ విధంగా గొంతు తగ్గిపోవడము, కొంచెం స్లో అయిపోవడము, ఆలోచన విధానం, పావర్టీ ఆఫ్ థింకింగ్ అని, కొంచెం డిప్రెషన్ రావడము, కొంచెం నిద్రలో కొంచెం డిస్టర్బెన్స్ రావడము, స్లీప్ వెహికల్ సైకిల్లో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇన్సోమ్నియాస్ అంటారు. కొంచెం డిప్రెషన్ లక్షణాలు కూడా ఇట్లా ఉంటుందైనా. అంటే జిరియాట్రిక్ ఏజ్ గ్రూప్లో ఉండే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మెదడుకు సంబంధించిందే. ఇది వయసుతో పాటు వచ్చే మార్పులు ఉన్నాయి. దీనికి వైద్యం ఉంది, పూర్తిగా నయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మీకు దగ్గరలో ఉన్న మానసిక వైద్యులను కలవండి. దీనికి వైద్యం ఉంది. అంతరాలకి మంత్రాలకి ఈ యొక్క గ్రహాలను నమ్ముకోవడం కాకుండా మానసిక వైద్యం ఉంది. కాబట్టి మానసిక వైద్యులను నమ్ముకుంటే వైద్యం నారాయణ అంటున్నారు. వైద్యం కనిపెట్టడం అనేది శాస్త్రజ్ఞుల గొప్పతనం. అవి నమ్ముదాము, ఇవన్నీ బాగా చేసుకోవచ్చు. నేను ఇవన్నీ అవగాహన లోపం వల్ల ఇట్లా జరుగుతుంది. ఇందాక పృథ్వీ గారు అడిగినారు చూడండి, ఆ ప్రశ్నకు సంబంధించి కోపం ఎక్కువ మంది, కొంతమంది నాకు ఎక్కువ కోపం అంటుంటారు. మనం ఉంటాం అబ్బో ఆయన ఆ సార్ చాలా కోపము, పలానా సారు చాలా శాంత స్వభావం గలవాడు. అది వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి అలవాట్ల వల్ల వస్తుందా, పుట్టుకతోనే ఆ కోపతాపాలు వస్తాయా? దీనికి కారణం ఏంటి చెప్తారా? దీనికి అంటే కోపము అనేది అగ్రెషన్ అంటాం. ఇది అగ్రెషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ హెల్త్. ఎమోషనల్ హెల్త్ అని కూడా బ్రెయిన్ హెల్త్. ఇది మెదడులో మనకు సాఫ్ట్వేర్ ఉంది. సాఫ్ట్వేర్ని ఎలా ఫీడ్ చేస్తే అలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలానే మనం మంచి ఆలోచనలు ఫీడ్ చేస్తే మంచి బిహేవియర్ వస్తుంది. కాబట్టి ఇది బిహేవియర్లో లోపాలు ఇవి పెంచిన విధానంలో, పెంపకంలో తల్లిదండ్రులు కోపిస్తుంటారు అనుకోండి, పిల్లలు కూడా ఆటోమేటిక్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. పుట్టుకతో అయితే కోపతాపాలు రావు. జెనెటిక్ ఎక్స్ప్రెషన్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ కాజ్. జెనెటిక్ ఎక్స్ప్రెషన్ నౌ అప్డేట్ ఇన్ఫర్మేషన్ లో జెనెటిక్ ఎక్స్ప్రెషన్, జెనెటికల్ కాజ్, దాంతో పాటు ఎన్విరాన్మెంటల్ కాజ్. హలో నమస్కారం అండి. నమస్తే సార్. అమ్మా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? సార్ లైవ్ టీవీలో వస్తుంది కదా? అవునమ్మా. సార్ మా వారికి 32 ఉంటుంది సార్ ఏజ్. ఓకే చెప్పమ్మా. 32 ఏజ్ సమస్య. చాలా ఈ తాగుడికి చాలా ఇదైపోయారు, తాగుడుకు బానిస అయిపోయారు. ఓకే, దాన్ని కంట్రోల్ చేసుకోవడం లేదు. ఇన్ని రకాలుగా ట్రై చేసినా అది కంట్రోల్ అవడం లేదు. ఓకే, తాగినప్పుడు అసలు తను ఏం చేస్తున్నారో తనకే అర్థం తెలియదు. ఇదిగా చేస్తున్నారు. ఓకే, ఎందుకు తాగుతున్నాడు అమ్మాయినా? కారణాలు ఏమన్నా ఉన్నాయా? ఒత్తిడి ఏమన్నా ఉందా? టెన్షన్ ఉన్నాయా? ఒక అలవాటుగా మొదలైపోయింది. వెరీ గుడ్. ఓకే, దీనికి మీరు కూడా ఎక్కువ చెప్తున్నారా తాగకూడదండి అని చెప్పి? ఘర్షణలు జరుగుతున్నాయా ఇద్దరి మధ్య? అవును, మీకు అర్థమైపోయింది ప్రయోజనం లేదు చెప్పినందువల్ల. చెప్తారు ఏమనండి అమ్మా, దీనికి పూర్తిగా చెప్తారు డాక్టర్ గారు. దీనికి మెయిన్గా ఏంటంటే ఈ ఆల్కహాల్కి బానిస అయిపోవడం అనేది ఒక అలవాటుగా మారి, స్నేహం వలన, ఒక ఫ్యాషన్ కోసము, టెన్షన్లు ఉంటే, ఒత్తిడి ఉంటే మందు తాగితే టెన్షన్ తగ్గిపోద్ది, మనశ్శాంతి వస్తుందని అపోహలు ఉన్నాయి. కాబట్టి వాస్తవంగా అది సైంటిఫిక్గా రైట్ కాదు. మెదడు మొద్దుబారిపోయి మనస్సు కూడా కంట్రోల్ తప్పిపోవడానికి అవకాశాలు ఉంటుంది. ఇది శరీరంలో అన్ని అవయవాలను దెబ్బతీస్తుంది అనమాట. కాబట్టి దయచేసి ఆల్కహాల్ తాగే వాళ్ళు, హస్బెండ్లు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళకి సపోర్టివ్గా ఉంటూ, ఇది గుండె జబ్బు లాంటిది, ఈ కిడ్నీ జబ్బు లాంటిదే, ఇది ఒక మెదడు జబ్బు, మానసికమైన జబ్బు కింద తీసుకోవాలి. అందుకని వాళ్ళకి అఫెక్షనేట్గా ఉంటూ వైద్యం చేయించాలి. ఎవరు కూడా దయచేసి తిట్టడము, నిందలేయడము, వీళ్ళు
తాగుబోతూ, నీకు బాధ్యతలు లేవని అందరం అంటుంటాం. సహజంగా అవగాహన లేకనే అంటున్నాం అనేది వైద్యశాస్త్రం చెప్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీని గురించి, ఆల్కహాల్ అడిక్షన్ గురించి ఎక్కువగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఆత్మహత్యలు కూడా ఈ యొక్క ఆల్కహాల్ అడిక్షన్ చాలా ప్రధాన కారణము. వీళ్ళలో డిప్రెషన్ ఉంటుంది, ఎమోషనల్ బ్యాలెన్స్ పోతుంది, బండికి బ్రేకులు లేనట్టు అవుతుంది. కాబట్టి అగ్రెషన్, కోపము, ఆవేశము, కొట్టడము, భార్యలని, అంటే 95% మంది త్రాగుడుకు అలవాటు పడిన వాళ్ళు అనుమానాలు ఎక్కువ ఉంటాయి భార్యల మీద. కాబట్టి అది వాళ్ళు అర్థం చేసుకోకపోతే కొంతమంది విడాకులు తీసుకుంటారు, కొంతమంది ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు, అమ్మగారింటికి వెళ్ళిపోతున్నారు, కొంతమంది బాధపడుతున్నారు, డిప్రెషన్కి లోనవుతున్నారు. ఇట్లా రకరకాల మానసిక ఒత్తిళ్ళకి, వెదలకు కూడా గురవుతున్నారు. కాబట్టి దయచేసి మీకు దగ్గరలో ఉన్న మానసిక వైద్యులను కలవండి. దీనికి వైద్యం వచ్చేసింది. మా హాస్పిటల్లో కూడా ఆల్కహాల్ డీ అడిక్షన్ సెంటర్ ఉంది. కాబట్టి ఎటువంటి ఆల్కహాల్ బానిస అయిపోయిన వాళ్ళు, సిగరెట్లకి, గుట్కాలకి, పాన్పురాలకి, ఈ గంజాయికి బానిస అయిన వాళ్ళకి వైద్యం వచ్చేస్తుంది. ఇప్పుడు మెదడు ఆరోగ్యం చెడిపోతుందండి. హలో, నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పగలరా? ఓకే, మాట్లాడండి. చెప్పిన సైకాట్రిక్ ప్రాబ్లం ఉందని అంటున్నారు. గుడ్, యూ హ్యావ్ ది గుడ్ అవేర్నెస్. చెప్పండి. కలిగిన ఆలోచన మళ్ళీ కలగడం. రైట్. మాటలు వినిపిస్తుంటాయా? ఎక్కడి నుంచి? క్రానిక్ స్కిజోఫ్రీనియా అని చెప్పినారు. ఓకే. కానీ ఇది అంటే ఈ సంవత్సరం కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ థీమ్ కూడా 2014లో ఈ యొక్క స్కిజోఫ్రీనియాతో జీవించడం ఎలా, లివింగ్ విత్ స్కిజోఫ్రీనియా అనేదే మెయిన్ కాన్సెప్ట్. కాబట్టి మీరు ఆల్రెడీ మీకు కొంచెం అవగాహన ఉంది దీని మీద. దీన్ని క్రానిక్ స్కిజోఫ్రీనియా అంటున్నారు. స్కిజోఫ్రీనియాని పలకడానికి కూడా చాలా మందికి తెలియడం లేదు. అట్లాంటిది నువ్వు తెలుసుకున్నావంటే నీకు అభినందన తెలియజేస్తున్నాను. మానసిక ఆరోగ్యం, మెదడు ఆరోగ్యం మీద అవగాహన ఉన్నందుకు. ఇది బ్రెయిన్ లో హార్మోన్లు డోపమిన్, ఈ సెరోటోనిన్, అడ్రినలిన్, ఈ యొక్క గ్లూటమేట్, ఈ హార్మోన్లు బ్యాలెన్స్ వల్లనే ఈ ఆలోచన విధానంలో మార్పు వచ్చేసి దీనికి అవాస్తవంలో ఉంటారు అనమాట. ఎవరో పిలిచినట్టు, మాట్లాడినట్లు, ఎవరో చంపేస్తున్నట్టు, ఫాలో అవుతున్నట్లు వస్తుంటది. అపోహలు ఉంటాయి, వాస్తవం అనుకుంటారు. దీన్ని డెల్యూజన్స్ అంటారు. ఇంకా హాల్యూసినేషన్స్, ఎవరో మాట్లాడినట్టు చెవులు శబ్దాలు వినిపిస్తుంది. ఓకే అండి. హలో, నమస్కారం అండి. సార్ మాట్లాడండి. హలో, గుడ్ ఈవినింగ్. చెప్పిన ఆయన గుడ్ మార్నింగ్. చెప్పండి. సైకో ప్రాబ్లం. ఓకే. అంటే ఆమెకి ఉన్నట్టుగా ఉండి ఏదో మెదడులో ఏదో ఇది వచ్చింది. దాని మీద హాస్పిటల్ తీసుకెళ్తే సమ్ మెడిసిన్స్ వాడుతున్నాం సార్. ఓకే. కొంచెం ఈ మెడిసిన్స్ వాళ్ళు హాస్పిటల్ ఇచ్చిన మెడిసిన్స్ వాడుతున్నాం సార్. ఓకేనా. అది ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి వాడుతూనే ఉన్నాం సార్ దాన్ని. ఓకే. దానికి మెడిసిన్ కాకుండా ఇంకేమన్నా దానికి మనము వేరే ఇంకేమన్నా చేయగలిగేది? ఇది కూడా అంటే క్రానిక్ డిజార్డర్ ఇది. అందుకే ఇది అవగాహన మొదటి దశలోనే కానీ వైద్యం చేయకపోతే ఇట్లా క్రానిక్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా అవగాహన లోపమని చెప్తున్నారు. ఎక్కువ మందికి మంత్రాలు, అంతరాలకి, ఈ యొక్క గ్రహాల చుట్టూ తిరగడము, ఈ యొక్క రాహుకేతులు పూజలు అన్నిటి చేసుకొని జబ్బులు మొదలు పెడుతున్నారు. దీనివల్ల ఒకసారి మెదడు కానీ దెబ్బతిందంటే ఇర్రివర్సిబుల్గా ఉంటుంది. అది మళ్ళీ కూడా మనం రిపేర్ చేసుకునే పరిస్థితి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు క్రానిక్ ఫేజ్లో ఉంది కాబట్టి మందులు వాడుతున్న పనిచేయడం అంటే దీనికి ఈసీటీ థెరపీలోనే ఉంది, ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ అంటారు. దాంతో మంచి రిజల్ట్ వస్తుంది. ఇదంతా న్యూరో ట్రాన్స్మిటర్ లెవెల్లో పనిచేస్తుంది. అక్కడ ఆలోచన విధానాన్ని మారుస్తుంది. ఫాస్ట్గా న్యూరో ట్రాన్స్మిటర్లో మనం ఆలోచనలు, మెసేజ్లన్నీ మారడానికి అది సెంటర్. అది ఆ యొక్క సినాప్టిక్ క్లెఫ్ట్ అని ఉంటుంది, ఆ ఏరియా అది సెంటర్ అనమాట. ఆ సెంటర్ దగ్గర మార్పు చేస్తుంది. అది చేసి ఆలోచన మార్పు తీసుకొచ్చి ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు చూసిన ఆ మెదడులో ఎఫెక్ట్ వల్లనే ఇవన్నీ కూడా వచ్చేది. కాబట్టి మెదడు పనితనం తగ్గిపోయిందంటే ఎవరో మాట్లాడిన శబ్దాలు వినిపించడం, ఎవరో పిలిచినట్లుగా, ఎవరో చంపేస్తున్నట్లు, ఎవరో నక్షత్రాల నుంచి మాట్లాడుతున్నారు, నన్ను కంట్రోల్ చేస్తున్నారు, టీవీలో చూసి నా గురించి మాట్లాడుతున్నారు, ఇలా అవాస్తవంగా ఉంటాయన్నమాట. దాన్ని డెల్యూజన్స్ అంటారు. ఇవన్నీ కూడా బ్రెయిన్ మేజర్ డిజార్డర్స్. అవి ఈ మానసిక జబ్బుల్లో ప్రధాన పెద్ద జబ్బు కింద తీసుకోవాలి దీన్ని, స్కిజోఫ్రీనియా అనే జబ్బుని. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీని మీద ఎక్కువ అవగాహన కల్పిస్తుంది. దీంతో ఎలా గుర్తిస్తే, మొదటి దశలో గుర్తిస్తే ఇప్పుడు పూర్తిగా నయం చేయడానికి అవకాశాలు వచ్చేస్తున్నాయి అనేది ఇప్పుడు మానసిక వైద్య శాస్త్రం యొక్క గొప్పతనము. ఎందుకంటే చాలా మాలిక్యూల్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు రీసెర్చ్ చాలా జరుగుతుంది. అన్ని జబ్బుల కంటే కూడా సైకలాజికల్ డిజార్డర్స్ మీద ఈ మెదడు ఎలా పనిచేస్తుంది, దానివల్ల ఏమేమి జబ్బులు వస్తున్నాయి అనేది రీసెర్చ్ జరుగుతుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఒకసారి మీకు దగ్గరలో ఉన్న కాంపిటెంట్ సైకాట్రిస్ట్ దగ్గర తీసుకుపోతే
దీన్ని ఇంతకంటే బెటర్గా చేయడానికి అవకాశం ఉంటుందండి. ధైర్యంగా ఉండండి. డాక్టర్ గారు ఎక్కువ మంది సైకో సాడిస్ట్ అంటూ ఉంటారు, దాని గురించి మాట్లాడే ముందు ఈ ఫోన్ చూస్తాం. ఓకే. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ మాట్లాడండి. సార్ నమస్తే సార్. హలో, నమస్కారం నాయన, గుడ్ మార్నింగ్, చెప్పండి. థ్యాంక్ యూ అండి, ఇది అవగాహన కోసమే చేస్తున్నాం అది. సో థ్యాంక్స్ ఫర్ యూ. చెప్పండి. ఓకే, ఏంటి ప్రాబ్లం ఏంటమ్మా? భయపడుతుంది, కళలు ఎక్కువ వస్తాయి. ఓకే. వాడినట్టు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే 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 అండి, ఇది టాబ్లెట్లు వేసుకోవడం లేదంటే ఇది ఒక మేజర్ సైకాట్రిక్ డిజార్డర్ కింద తీసుకోవాలి. అంటే ఇన్సైట్ ఉండదు వాళ్ళకి. అంటే దీన్ని సైకోసిస్ అంటారు. న్యూరోసిస్ అని జబ్బుడు ఇన్సైట్ ఉంటుంది, నాకు జబ్బు ఉంది, నేను వైద్యం చేసుకోవాలి, నేను పని చేయలేకపోతున్నాను, వాళ్ళే చెప్తారు. అప్పుడు మందులు ఇస్తే వాడతారు. కానీ ఈ జబ్బుల్లో వచ్చి ఇన్సైట్ ఉండదు. నాకెందుకు జబ్బు, నీకు పిచ్చి, నువ్వు చూపించుకో, నాకు బాగున్నాను అట్లా అంటుంటారు అనమాట. కాబట్టి ఇది ఆమె తప్పు కాదు, అది ఇది మెదడు పనితనం సరిగా లేదు. అందువల్ల ఆలోచన విధానం, డిస్క్రిమినేటింగ్ పవర్ ఉండదు, ఈ విచక్షణ జ్ఞానం తగ్గిపోతుంది, డెసిషన్ మేకింగ్, జడ్జిమెంట్ ఇవన్నీ పోతుంది. అంటే మెదడే మెయిన్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ మెదడే. కాబట్టి ఆ మెదడు ఆరోగ్యం బాగాలేనప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, వాళ్ళు వేరే లోకంలో ఉంటారు. దానివల్ల కోపం వస్తుంది, అంటే సరే కోఆపరేట్ చేయరు, మనం చెప్పింది అర్థం కాదు వాళ్ళకి. కాబట్టి మనమే అర్థం చేసుకొని మనం మాత్రలు వేయలేకపోతే, దీనికి చెప్పాను ఇందాక, ఈసీటీ థెరపీలు ఉన్నాయి, అడ్మిషన్లో ఉంచి వైద్యం చేయాలి. ఆపరేషన్ చేయాలంటే హాస్పిటల్ ఉంచాల్సిందే. కిడ్నీ ఆపరేషన్లు, గుండె ఆపరేషన్ చేయాలంటే. ఇది కూడా మైండ్ ఆపరేషన్ లాగా అనుకోండి. మెదడుకు సంబంధించిన వైద్యాలు వచ్చేసినాయి. అబ్జర్వేషన్లు పెట్టి కౌన్సిలింగ్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, ఈ యొక్క టెన్షన్ తగ్గించే విధంగా సైకాలజిస్టులు ఉంటారు, వాళ్ళ హెల్ప్ తీసుకొని చేస్తే వాళ్ళు ఆప్యాయంగా చెప్తూ వాళ్ళని ఎట్లా మార్చాలనేది చెప్తారు. దానివల్ల వైద్యం చెప్పినట్టుగా ఫాలో కాండి. అంతరాలకు పోకుండా, గుళ్ళ చుట్టూ తిరగకుండా, జబ్బులు మొదలు పెట్టుకోకుండా ఈ యొక్క మానసిక వైద్యుల్ని శాస్త్రీయ పద్ధతుల్లో వైద్యం చేసే కాంపిటెంట్ పీపుల్ని కలిస్తే తప్పకుండా దీన్ని బాగా చేసుకోవచ్చండి. మెంటల్ జబ్బుల గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇది పిక్చర్ మెంటల్ అనుకుంటున్నారు, ఇది ఒక ఉన్మాదం వచ్చేస్తుంది, ఇది పనికిరాడేమో సమాజానికి అనుకునేది అపోహలు అవన్నీ. ఇప్పుడు వైద్యం వచ్చేసింది, మెదడు ఆరోగ్యానికి సంబంధించిన జబ్బులు, మెదడు జబ్బులు వస్తే వైద్యం వచ్చేస్తుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండి వైద్యం చేసుకోవచ్చు. హలో, నమస్కారం అండి. మాట్లాడండి సార్. చెప్పు నాయన, చెప్పు. గుడ్ మార్నింగ్. చెప్పమ్మా, ఏంటి మీ సమస్య చెప్పండి. ఓకే. ఓకే. దానికి అవునండి, ఇది 10వ తరగతి చదువుతున్న పిల్లల్లో. అవును అర్థమవుతుంది మీ యొక్క కన్సర్న్ అబౌట్ ద సొసైటీ, అర్థమవుతుంది. ఆయన ప్రశ్నలో ముఖ్య అంశం మనం గమనించాల్సింది, 10వ తరగతి స్థాయిలోని విద్యార్థుల్లోనే ఒకరినొకరు కొట్టుకొని చంపుకునే స్థాయికి వెళ్ళగలిగిన మానసిక పరిస్థితి ఎందుకు వస్తుంది, దాని గురించి చెప్పండి. అవునండి, ఇది మెయిన్ గా వచ్చేసి న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చినాక ఈ బ్రిడ్జ్ అనే. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే చెప్పండి. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఇప్పుడు భార్య, భర్త, పిల్లలు అంతే ఉంటున్నారు. ఇంతకుముందు అయితే అమ్మ, నాన్న, అవ్వ, తాత, జేజీ ఇట్లా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. అక్కడ కౌన్సిలింగ్ జరిగేదాన్ని, పిల్లలు బ్రిడ్జ్ లాగా పనిచేసేవాళ్ళు. అది లోపించింది. ఇప్పుడు లోపించినందువల్ల స్పీడ్ యుగంలో, కంప్యూటర్ యుగంలో, రాకెట్ యుగంలో ఈ సమయాన్ని సరిగా పిల్లలతో గడపనందువల్ల, వాళ్ళకి ఈ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ చేయనందువల్ల, ఫౌండేషన్ సరిగా లేనందువల్ల మార్కులు మాత్రం బాగా వస్తున్నాయి. కాబట్టి పెంచే విధానంలో లోపమే ప్రధాన కారణం ఇప్పుడు. కాబట్టి ఇది అవగాహన లేకపోవడం. అంటే మెంటల్ హెల్త్ అంటే దాని మీద ఏంది లేదు, మెదడును ఉపయోగించుకుంటున్నాము, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు, మనసు ఉపయోగించుకుంటున్నాము, దాన్ని ఎలా ఉంచుకోవాలి, ఆరోగ్యంగా ఉంచుకోవాలి, అది లేకపోతే ఎన్నో ఇబ్బందులు ఉంది. కాబట్టి ఇది పెంచే విధానము, స్కూల్స్లో కూడా గ్రౌండ్స్ లేకుండా వీళ్ళు ఎలా ఇస్తున్నారో ఈ గవర్నమెంట్ అర్థం కావట్లేదు మాకు. దాని గురించి మళ్ళీ విస్తరంగా మాట్లాడండి. హలో, నమస్కారం అండి. సార్ మాట్లాడండి. ఓకే, చెప్పండి వినోద్ కుమార్ గారు. ఓకే ఓకే సార్, మీరు టీవీలో సౌండ్ తగ్గించుకోవాలి వినోద్ గారు. ఓకే అండి. ఎనర్జీగా ఉండరు, డల్గా ఉంటారు, కొంచెం నీరసంగా ఉంటారు.
మోటివేషన్ ఉండదు, ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, ఎనర్జీ తక్కువ ఉంటుంది. కాబట్టి ఎనర్జీ తక్కువ అవుతుందంటే ఇది కూడా మనకు కూడా కరెంట్ లాగా ఇది బ్రెయిన్లో వచ్చేసి సైకో న్యూరో సర్క్యూట్స్ ఉంటాయి, కెమికల్ సర్క్యూట్స్ ఉంటాయి. ఆ సర్క్యూట్స్లో కరెంట్ లాగానే కెమికల్ కరెంట్ ఉంటుంది మెదడులో. ఈ కెమికల్ కరెంట్ లోడ్ ఎక్కువైనందువల్ల, స్ట్రెస్ ఎక్కువైనందువల్ల వాటి వల్ల బ్రెయిన్ మీద లోడ్ ఎక్కువైపోయి కరెంట్ కూడా లో అయిపోద్ది, దానివల్ల ఎనర్జీ తగ్గిపోతుంది. ఇప్పుడు చూపిస్తున్నారు ఆ మెదడులో ఉన్న రక్తనాళాలు, మెదడులో న్యూరాన్స్ అని ఉంటాయి. న్యూరాన్స్, న్యూరో ట్రాన్స్మిటర్స్, దాని ఫంక్షన్స్, ఇవన్నింటిలో కూడా ఆ లోడ్ ఎక్కువైపోయినందువల్ల మనకి వోల్టేజ్ తగ్గిపోతే అంటే డల్ ఉంటుందో సిస్టమ్ అంతా కూడా ఎనర్జీ తగ్గిపోతుంది. ఆ ఏటీపీ అని ఎనర్జీని తయారు చేసే ఏటీపీస్, ఏడీపీస్ అని ఉంటాయి కణాల్లో. ఆ కణాలు కూడా కొంచెం డల్ అయిపోతాయి, ఫంక్షన్ తగ్గిపోయినందువల్ల డిప్రెషన్ లక్షణాలు. ఇది యాంగ్జైటీ, డిప్రెషన్, డల్ అయిపోవడం, పని మీద ఏకాగ్రత తగ్గిపోవడం, పర్ఫార్మెన్స్ తగ్గిపోవడము, పనిచేసే దాంట్లో పసు తగ్గిపోతుంది. దానివల్ల అతను సరిగా మార్పులు రాకపోవడం, వృత్తిలో కొంచెం వెనకబడడం జరుగుతుంది. ఇది డిప్రెషన్ లక్షణాలు అండి. దీనికి వైద్యం ఉంది, ధైర్యంగా ఉండండి. నా కాల్ కట్ అయింది సార్. మీరు అమీర్ గారు చెప్పండి. జన విజ్ఞాన వేదిక తరపున మీరు జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెళ్ళి మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. దాని గురించి మీరు వివరించే ముందు ఈ ఫోన్ తీసుకున్నాం. హలో, నమస్కారం అండి. అమ్మా మాట్లాడండి అమ్మా. చెప్పండి అమ్మా. ఓకే అమ్మా. ఓకే అమ్మా. ఓకే అమ్మా. సో ఇది అంటే మీరే చెప్తున్నారు, మీనోపాజ్ పీరియడ్ అంటే 45 years తర్వాత వస్తుందమ్మా. ఇది అందరి ఉమెన్స్ అంటే ఆడవాళ్ళలో వస్తుంది ఇది. దానివల్ల హార్మోన్స్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్లో కూడా కొంత ఇంబ్యాలెన్స్ వస్తుంది. వాటి వల్ల యూజువల్గా ప్రీ మీనోపాజల్ సిండ్రోమ్ అంటారు. ఆ మీనోపాజల్ ఏజ్లో డిప్రెషన్, వేడిగా గాలు, ముఖం అంతా వేడిగా గాలు, ఒళ్ళంతా వేడిగా రావడం, చల్లగా అయిపోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అటనామిక్ ఓవర్ యాక్టివిటీ వల్ల, మెదడులో నరాల్లో ఎఫెక్ట్ వల్ల ఇట్లా వస్తుంది. దీనికి డిప్రెషన్ లక్షణాలు ఇవన్నీ కూడా నిద్ర రాకపోవడం, డల్గా ఉండము, ఆకలి సరిగ్గా కాదు, చచ్చుగా ఉంటుంది, బలహీనంగా ఉంటుంది, ఎనర్జీ లేకుండా ఉన్నట్టు అనిపిస్తుంది, కాళ్ళు నొప్పులు, కడుపులో తిప్పినట్టు రావడం, ఇవన్నీ కూడా మనసు కూడా ఏదో దిగులుగా అనిపిస్తుంది. ఇది డిప్రెషన్ లక్షణాలమ్మా. దానివల్ల చర్మ వ్యాధులు కూడా వస్తాయి. స్ట్రెస్ వల్ల సైకోసోమాటిక్ ప్రాబ్లం అంటారు ఇది. దానివల్ల మానసిక ఒత్తిడి వల్ల శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. ఇది ఒక 40 నుంచి 60% వరకు మానసిక ఒత్తిడి వల్ల చర్మ వ్యాధులు, తెల్లగా రావడం కానీ, దద్దులు రావడం కానీ, ఈ యొక్క సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధులు కానీ, ఇట్లా ఎముకల్లో అరుగుదల తొందరగా రావడం కానీ, ఇవన్నీ కూడా స్ట్రెస్ వల్ల వస్తాయి. అడ్రినల్ అంటే హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఈ యొక్క ఈ హార్మోన్స్, సెరోటోనిన్ హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఇట్లా వస్తుందమ్మా. కాబట్టి దీనికి వైద్యం ఉంది. మీకు దగ్గరలో ఉన్న మానసిక వైద్యులను కలవండి, పూర్తిగా నయం చేసుకోవడానికి అవకాశం ఉందమ్మా. ఇది మందులు వచ్చేసినాయి ఇప్పుడు. అంటే మత్తు మందులు అంటున్నారు, ఇప్పుడు మత్తు మందులు కాదు, నాన్ సైడ్ డాక్టర్లు కూడా వాడుతున్నారు దీనికి, ఇంజనీర్లు వాడుతున్నారు, కలెక్టర్లు వాడుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా వైద్యం చేసుకుంటే బాగుంటుంది. సార్ అమీర్ గారు మూడు నమ్మకాల గురించి రామచంద్రారెడ్డి గారు, ప్రతి ఒక్కరిలో 3 తత్వాలు ఉంటాయండి. ఒకటి ఏమంటే ది వన్ యు థింక్ యు ఆర్, మీ దృష్టిలో మీరు. ది వన్ అదర్స్ థింక్ యు ఆర్, ఇతరుల దృష్టిలో మీరు. ది వన్ యు థింక్ యు రియలీ ఆర్ అంటే ఏమి, వాస్తవానికి మీరు. తన్ను తాను తెలుసుకున్నవాడు ఎప్పుడు కూడా మూఢనమ్మకాలకు గురి కాడు. అదేవిధంగా ఎటువంటి మానసిక వ్యాధి కూడా గురి కాడు. ఫోన్ చూసి మళ్ళీ కంటిన్యూ చెప్పండి. హలో, నమస్కారం అండి. మాట్లాడండి సార్. ఇంట్లో టీవీలో సౌండ్ తగ్గించుకొని మాట్లాడండి సార్. రైట్ సార్, చెప్పండి అమ్మా, క్లుప్తంగా చెప్పండి. మీ నమస్కారం నాయన, చెప్పండి. ఓకే, ఇప్పుడు చెప్పాం కదా, మీరు దీన్ని వినాలి కరెక్ట్గా. ఇది మెదడులో సెరోటోనిన్ హార్మోన్లో ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేదే డిప్రెషన్ అనేది. కాబట్టి దీనికి మందులు వచ్చేస్తున్నాయి. ధైర్యంగా ఉండండి అంటే తగ్గిపోదండి, మంత్రాలు ఎంచుకుంటే తగ్గిపోదు. కాబట్టి ఇది మందులు వచ్చేసినాయి. జ్వరం లాగానే, ఇది జ్వరం దగ్గులాగానే వైద్యం చేసుకోవాలి. గుండె జబ్బు వస్తే ఎట్లా వైద్యం చేసుకోవాలో దీనికి కూడా మెదడు జబ్బులు ఇవి. మెదడు పనితనంలో మార్పుల వల్ల వచ్చేది, హార్మోన్ల బ్యాలెన్స్ వల్ల వచ్చేది ఈ మానసిక జబ్బులు అనేది. మనసు అంటే ఎక్కడి నుంచో వచ్చేది, సూపర్ స్టిషన్స్ అనో, సూపర్ న్యాచురల్ పవర్ నుంచి వస్తున్నాయనో అనే అపోహలు ఉన్నాయి, మూఢనమ్మకాలు ఉన్నాయి, మూఢాచారాలు ఉన్నాయి. కానీ ఇది వాస్తవంగా మెదడులో ఉన్న కణాలు, అంటే మనకి 100 million న్యూరాన్స్ ఉన్నాయి. ఆ న్యూరాన్ ఫంక్షన్లో మార్పుల వల్ల
హార్మోన్స్ ఉన్నాయి, కెమికల్స్ ఉన్నాయి, న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉన్నాయి. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్లో భేదాల వల్ల, తారతమ్యాల వల్ల, సమతుల్యం లోపం వల్ల ఈ డిప్రెషన్ కానీ, ఇప్పుడున్న థీమ్ స్కిజోఫ్రెనియా అనే మేజర్ మెంటల్ డిజార్డర్ కానీ, ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోవడం కానీ, యాంగ్జైటీ డిజార్డర్ కానీ, ఇంతకుముందు అనుకున్నట్టుగా ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్ కానీ, ఇంకా సూసైడ్స్ కానీ, ఇవన్నీ డిప్రెషన్ ముదిరితే సూసైడ్ వరకు పోదు. ప్రివెంటివ్ రెస్పెక్ట్లో మైల్డ్ మోడరేట్స్లో డిప్రెషన్ కానీ బాగా చేసుకుంటే నార్మల్గా సూసైడ్ ప్రివెంట్ చేయొచ్చండి. మందుల అవగాహన లేకనే ఎక్కువ మంది సూసైడ్ చేసుకున్నారు, ఈ మధ్య కూడా చూస్తున్నాం మనం. కాబట్టి డిప్రెషన్ ఇస్ గ్లోబల్ క్రైసిస్. ఇది చాలా ప్రాపంచిక ఆవశ్యకత ఎక్కువ ఉంది డిప్రెషన్ అవగాహన. 2020 కల్లా ఇది లీడింగ్ కాజ్ ఆఫ్ ఇల్నెస్గా మారిపోద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి డిప్రెషన్ అనేది చాలా కామన్ కోల్డ్ కాఫ్ లాంటి డిజార్డర్. ఇది దీనికి వైద్యం ఉంది, అవగాహన చేసుకోండి. మీ దగ్గరలోనే మానసిక వైద్యుల్ని సంప్రదించండి. హలో, నమస్కారం అండి. నమస్తే, మాట్లాడండి అమ్మా. చెప్పండి అమ్మా, చెప్పమ్మా, ఏంటి మీ యొక్క ఆరోగ్య సమస్య? చెప్పమ్మా, చెప్పండి. ఓకే. 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 ఓకే, ఎంతమ్మా వయసు ఎంత? బాబు వయసు 10 years. బాగా అన్నం బాగా తింటున్నాడమ్మా? ఎక్కువ అల్లరి ఎక్కువ ఉంటుందా? తుంటరితనం ఎక్కువ ఉంటుందా? అన్ని కదిలించడము, లాగడము, వస్తువులు లాగేసేయడము, కొత్త ఇంటికి పోయినా కానీ అక్కడ కూడా కొత్త పాత లేకుండా కూడా అన్ని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి లాగేయడం వస్తువులు అట్లా చేస్తాడా? పక్కన పిల్లల్ని కొట్టేయడం కానీ అట్లాంటివి కూడా జరుగుతున్నాయా? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఇది చైల్డ్హుడ్లో ఉన్న బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అమ్మా. దీన్ని ADHD అంటారు, హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటారు. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. వాళ్ళకి తులవ ఎక్కువ ఉంటుంది, ఏకాగ్రత తగ్గిపోద్ది, కాన్సన్ట్రేషన్ ఎబిలిటీ లాస్ అంటే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. కానీ కొద్దిసేపే చేస్తారు ఒక పని మీద, తర్వాత జంప్ అయిపోతారు ఇంకో పనిలోకి. కాబట్టి ఇది అర్థం చేసుకోవాల్సిందంటే తల్లిదండ్రులుగా ఇది ఒక బ్రెయిన్ ప్రాబ్లం. ఇది చిన్నప్పటి నుంచి కూడా ఈ డెఫిషియన్సీ, హార్మోన్ల డెఫిషియన్సీ వల్ల ఇటువంటి వస్తున్నాయి. ఆ మెచ్యూరిటీ తగ్గిపోతుంది, మైల్ స్టోన్స్ డిలే అవుతాయి. వాటి వల్ల వచ్చేదే ఈ యొక్క డిజార్డర్స్, ఇవి చైల్డ్హుడ్ డిజార్డర్స్. ఆ మెదడులో ఎఫెక్ట్ వల్ల, సో వాటి వల్ల ఈ హార్మోన్ సమతుల్య లోపం వల్ల, న్యూరో ట్రాన్స్మిటర్స్ ఎఫెక్ట్ వల్లనే ఈ యొక్క హైపరాక్ట్ డిజార్డర్స్, ఆటిజం డిజార్డర్స్ ఇట్లాంటివన్నీ కూడా. అంటే డిస్లెక్సీ అంటారు, వాళ్ళు స్లో లెర్నర్స్గా ఉంటారు, వాళ్ళు సరిగా అకాడమిక్గా సరిగా రాణించలేకపోతారు. కాబట్టి మీ దగ్గరలో ఉన్న మానసిక వైద్యం కలండి, వైద్యం ఉంది, ధైర్యంగా ఉండండి. ఇది తల్లిదండ్రుల పెంపక లోపం వల్ల కూడా ఎక్కువ అవుతాయి అమ్మా, ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ అంటాం ఇవి. హలో, నమస్కారం అండి. మా టీవీలో సౌండ్ తగ్గించుకోవాలి ముందుగా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా మీ సమస్యని. గుండె దడ వస్తుంది, మంచిదే కదా, గుండె దడ రావాలి కదా, గుండె ఆగిపోవాలా? గుండె దడ టెన్షన్ గా ఉంటుంది, రాదు, ఆందోళనగా ఉంటుందమ్మా. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే తలనొప్పి కూడా ఉంటుంది. ఓకే, తలనొప్పి కూడా ఉంటుందా? కోపం కూడా కొంచెం ఎక్కువ వస్తుందా? నువ్వు చిన్న చిన్న కూడా తట్టుకోలేవు, చాలా సున్నితమైన మనస్తత్వం మీది. అవునా, ఉంటుందమ్మా. తల్లి కదా, ప్రత్యక్ష దైవ, తల్లిదండ్రి గురువు అంటారు. తల్లి చనిపోయినట్టు బాధ ఉంటుంది. కానీ ఇది ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు పుట్టడము గిట్టడము అనేది సహజం అనేది అర్థం చేసుకోవాలి. చేసుకొని అమ్మకి జ్ఞాపకంగా ఉండే విధంగా అమ్మ చేసిన మంచిని మనం పెంచి జన్మనిచ్చింది, పెంచింది, ఇంత చేసింది, అక్కడ కృతజ్ఞతగా ఉండి అమ్మకు గుర్తుగా మంచి పనులు చేసి ఆమెకి అర్పించాలి. మనం అట్లా తీసుకోవాలి, పాజిటివ్గా తీసుకోవాలి. అంతేగాని చనిపోయిన తర్వాత అమ్మ మళ్ళీ రావాలంటే అది ప్రాక్టికల్గా వీలు కాదు, ఎవరు తెచ్చివ్వలేరు. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ఉండాలి. మీరు ధైర్యంగా ఉంటే, లేకపోతే డిప్రెషన్లో పోతున్నారు, మీరు డిప్రెషన్ లక్షణాలు ఇవి నిద్ర రాకపోవడము, సరిగా డల్గా ఉండడం, కోపం ఎక్కువ రావడం, చిరాకు రావడము,
తలదిమ్ముగా అయిపోవడము, పని మీద ఆసక్తి తగ్గిపోవడము, జీవితం మీద కొన్నిసార్లు విరక్తి వస్తుంది, అమ్మాయి చచ్చిపోయినాక నేనెందుకు బతకడము, ఇట్లా నెగిటివ్గా ఆలోచిస్తుంటుంది బ్రెయిన్. ఇవన్నీ కూడా బ్రెయిన్లో లోడ్ ఎక్కువైనందువల్ల, తట్టుకోలేక, సున్నితత్వం వల్ల ఇట్లా జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా డిప్రెషన్ లక్షణాలు ఇవి. ఇది డిప్రెషన్ అనేది చెప్పాను, ప్రతి 3 నుంచి 5 మందిలో ఒకరు డిప్రెషన్తో సఫర్ అవుతున్నారు. విద్యార్థుల్లో అయితే ప్రతి 5 మంది విద్యార్థులు ఒక డిప్రెషన్లో ఉన్నారు. కాబట్టి దానివల్ల ఈ డిప్రెషన్లో ఉండే వాళ్ళు కొంతమంది ఒకరు పొడుచుకోవడం కూడా జరుగుతుంది, ఎమోషనల్ బ్యాలెన్స్ పోయి. బట్ మీరు కూడా ఏంటంటే ఇది వైద్యం ఉంది, మీకు దగ్గరలో ఉన్న మానసిక వెతుకాలండి. మా ఖుషి హాస్పిటల్లో కూడా దీనికి డిప్రెషన్ క్లినిక్స్ అని ఉన్నాయి, బైపోలార్ క్లినిక్స్ అని ఉన్నాయి. కాబట్టి దీని మీద అవగాహన చేసుకొని వైద్యం చేసుకుంటే పూర్తిగా నయం చేసుకోవచ్చు. ఇది మీరు మళ్ళీ ఒక సున్నితం ఉన్నా దీన్ని మోడిఫై చేసుకోవచ్చు. మైండ్ ఆర్కిటెక్ట్ అంటాము, మైండ్ ఆర్కిటెక్ట్ని మార్చుకోవడానికి అవకాశం ఉంది, ఆలోచన విధానం మార్చుకోవడానికి అవకాశం ఉంది. అత్యాధునిక మానసిక వైద్యం ఉంది. ధైర్యంగా ఉండండి, మెంటల్ పిచ్ అన్ని చూపించుకోకుండా, మంత్రగాల దగ్గర పోకుండా మానసిక వైద్యాన్ని నమ్ముకోండి, మీ ఆరోగ్యం బాగుంటుంది. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్, మేము డేరింగ్ నుంచి మాట్లాడుతున్నాము. మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా, మీ సమస్యను క్లుప్తంగా చెప్పండి. మాకు కొంచెం నాకు మైండ్కి అప్పుడప్పుడు ఎవరు చూసినా భయం అనిపిస్తుంది సార్. మైండ్కి భయం అనిపిస్తుంది, ఓకే. దానివల్ల టెన్షన్ ఉంటుంది, ఏమవుద్దో ఏమో, చూసినా భయంగా ఉంటుంది, ఏమవుద్దో ఏమైనా కంగారు ఉంటుంది, ఓకే. మళ్ళీ అందరినీ చూస్తే ఎవరో నన్ను చంపేసినట్టు, ఇంట్లో ఒంటిగా ఉంటే ఓకే, భయంగా ఉన్నట్టు ఉంటుంది. ఓకే. ఎవరో ఫాలో అవుతున్నట్టుగా, ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. అందరు నా సాయ చూస్తున్నట్టుగా, నా సాయ చూస్తున్నారు, అందరూ నా గురించి అనుకుంటున్నారేమో. ఇది కూడా అమ్మా కొంచెం సున్నితమైన మనస్తత్వం ఉండేవాళ్ళు, డిప్రెషన్ ఉన్న మనస్తత్వం ఉండేవాళ్ళలో యాంగ్షియస్ పర్సనాలిటీ అంటారు. వ్యక్తిత్వంలో చిన్న డెఫిషియన్సీ వల్ల, లోపం వల్ల కూడా విధంగా సెల్ఫ్ రెఫరెన్స్ అంటాం దీన్ని. తను నా గురించి చూస్తున్నారు, నా గురించి అని అనుకుంటున్నారేమో అని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. ఆత్మవిశ్వాసం లోపించిన వాళ్ళలో ఇలా జరుగుతుంది. ఇది డిప్రెషన్ యొక్క ప్రధాన లక్షణం. ఇది కానీ ముదిరితే మాత్రం అది డెల్యూజనల్ డిజార్డర్లోకి పోతుంది, అది మేజర్ సైకోసిస్ డిజార్డర్లోకి పోతుంది. కాబట్టి మొదటి దశలోనే దీన్ని వైద్యం చేసుకుంటే పూర్తిగా నయం చేసుకోవచ్చు. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న మానసిక వైద్యం కలవండి. సో మా హాస్పిటల్లో కూడా డిప్రెషన్ క్లినిక్స్ ఉన్నాయి, దీనికి పూర్తి వైద్యం వచ్చేస్తుంది ఇప్పుడు. కాబట్టి ధైర్యంగా ఉండండి, దీనికి వైద్యం చేస్తేనే బాగా అవుద్ది. ఇది ఎక్కడో మంత్రాలు ఎంచుకోవడం, రాళ్ళు కట్టుకోవడము, ఈ యొక్క రంగు రాళ్ళు ఉన్నాయి, రాళ్ళు కట్టించుకోవడం, లేకపోతే వాస్తు నమ్ముకొని అక్షరం మారిస్తే జాతకాలు మారిపోతాయి, వాళ్ళ జీవితాలు మారిపోతాయి అని మనల్ని మభ్య పెడుతున్నారు, ప్రజల్ని మూఢనమ్మకాలకు తీసుకెళ్తున్నారు. ఇవన్నీ కూడా సమాజాన్ని మోసం చేస్తున్నట్టు వీళ్ళందరూ కూడా కళ్ళు తెరుచుకొని వాస్తవాలు చెప్పి ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాల్సిన అవసరం ఉంది. లేకపోతే మన సమాజం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది, దేశానికి కూడా ఇది ప్రమాదకరమైన సూచకలు అవి. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, వైద్యం చేసుకోండి, మానసిక వైద్యాన్ని నమ్ముకోండి. మీకు నమ్మకం ఉన్న మానసిక వైద్యులు కలిస్తే పూర్తిగా నయం చేసుకోండి. ఓకే, అమీర్ గారు, మన ప్రశ్న, మీరు గమనించిన మూఢనమ్మకాలు ఏంటి? వాటి నుంచి ప్రజల్ని ఇది మూఢనమ్మకం, దీని జోలికి వెళ్ళకండి, శాస్త్రీయపరంగా ఆలోచించండి అని చెప్పడానికి మీరు ఎటువంటి ఇటీవల మళ్ళీ ఫోన్ హలో, నమస్కారం అండి సార్. సౌండ్ తగ్గించుకోవాలి మీరు టీవీలో. క్లుప్తంగా ప్రశ్న వేయండి, నిలిపేయండి సార్. సార్ చెప్తారు, మళ్ళీ చెప్పండి. చెప్పు నాయన గోవింద్ గారు. ఓకే, తగ్గడం లేదు, స్ట్రెస్ ఫీల్ అవుతా ఉంది. దీనికి ట్రీట్మెంట్ అనేది తలనొప్పి రావడం అనేది ఇది ఎక్కువ మానసిక జబ్బులు ఉన్న వాళ్ళలో, డిప్రెషన్ కానీ, స్కిజోఫ్రెనియా కానీ, యాంగ్జైటీ డిజార్డర్స్ కానీ ఉన్న వాళ్ళలో ఇది మానసిక జబ్బు అని రాదు. ఇది తలనొప్పి రూపంలోనో, కడుపు మంట రూపంలోనో, ఒళ్ళు నొప్పుల రూపంలోనో, మెడ నొప్పి రూపంలోనో, చిరాకు రూపంలోనో, ఆసక్తి తగ్గిపోవడము, నిద్ర రాకపోవడము, ఇలా సింటమ్స్ రూపంలో ముందు బయటపడుతున్నది. కాబట్టి మనం తెలుసుకునేది కొంచెం టెన్షన్ హెడేక్ ఉండొచ్చు, లేకపోతే బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లం ఉండి కూడా రావచ్చు, అట్లా సైనసైటిస్ వల్ల రావచ్చు, కంటిలో రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ వల్ల కూడా ఈ హెడేక్ రావచ్చు. కాబట్టి కారణాలు చాలా మల్టీ ఫ్యాక్టోరియల్ కాజెస్ ఉంటాయి వీటి వల్ల ఇటియాలజీలో. కాబట్టి దీనికి ఇది ఎక్కువగా 80% హెడేక్స్ అన్ని కూడా స్ట్రెస్ వల్లే వస్తున్నాయి, సైకోసోమాటిక్ ప్రాబ్లం ఇది. కానీ కోఎగ్జిస్టెంట్ డిప్రెషన్ ఏమన్నా ఉందా అనేది ఒకసారి చూసుకోవాలి. ప్రీమార్బిడ్ పర్సనాలిటీస్ అని కొంతమంది యాంగ్షియస్ పర్సనాలిటీ, టెన్షన్, ఆందోళన ఉండేవాళ్ళలో, సెన్సిటివ్గా ఉండేవాళ్ళలో ఇటువంటి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదొక
సైకలాజికల్ సైకోసొమాటిక్ డిజార్డర్ అంటారు దీనికి వైద్యం ఉంది, పూర్తిగా నయం చేసుకోవచ్చు నాయన. వాళ్ళలో ఆలోచన విధానంలో కూడా మార్పు తీసుకొచ్చి మైండ్ ఆర్కిటెక్ట్ని మార్చుకొని కూడా వాళ్ళ ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకొని బాగా చేసుకోవచ్చు. మీకు దగ్గరలో ఉన్న మానసిక వైద్యులు కలవండి. హలో, నమస్కారం అండి సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి. చెప్పు నాయన. ఓకే, 27 years. చెప్పండి ఏంటి మీ యొక్క ఆరోగ్య సమస్య? భయంగా ఉంటుంది. ఏమవుద్దో ఏమో కంగారు, జీవితం ఎలా ఉంటుందో, కంట్రోల్ ఉండదు, మనసు కంట్రోల్ లేకుండా వచ్చేస్తుంది. కాబట్టి ఇది కూడా ఇది ఫోబియా అంటారు నాయన, సోషల్ ఫోబియా అంటారు. ఈ ఫోబియా వల్ల ఏంటంటే భయంగా ఉంటుంది. ఎవరిని అనుకుంటారేమో నేను ఎలా జీవించాలి, నేను బాగా జీవించగలను లేదు అనుకుంటున్నారు. దీని మీద మేము అంటే జన విజ్ఞాన వేదిక తరఫున కూడా వీటి మీద అవగాహన కల్పిస్తున్నాము. ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్స్ ఇవి. సో దీన్ని భీతి జబ్బు అంటాము. దానికి ఇది కూడా మెదడు నాకు చూపించినట్టుగా మెదడులో పనితీరులో లోపాలే దీనికి ప్రధాన కారణము. వాతావరణం, నువ్వు పెరిగిన వాతావరణం, పెంచిన వాతావరణము, తల్లిదండ్రులు సున్నితంగా ఉండే తల్లిదండ్రులు కానీ ఉంటే తప్పకుండా పిల్లల్లో కూడా అటువంటి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలి అనే దాని మీద ఉండాలి. లేకపోతే ఇందాక చెప్పినట్టుగా ఈ భయం వల్ల, డిప్రెషన్ వల్ల 10th class అబ్బాయిలే ఇంకొక అబ్బాయిని కోపంతో పొడిచి చంపేస్తున్నారు. ఇది అంటే ప్రాణం పోతా ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా అవగాహన చేసుకోవాలి. ప్రతి స్కూల్లో కూడా సైకాలజిస్ట్ ఉండాలి అనేది డిమాండ్ చేయాలి స్కూల్స్లో. సో గ్రౌండ్ ఉండాలి. గ్రౌండ్ లేకపోతే అది స్కూలే కాదు, స్మశానంలాగా తయారైపోద్ది అన్నట్టు కూడా చెప్పి వాళ్ళని స్కూల్లో కూడా గురువుల్లో కూడా ఒక మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది ఒక పబ్లిక్ ప్రాబ్లం, ఇది నేషనల్ ప్రాబ్లము, ఇది ఇంటర్నేషనల్ ప్రాబ్లం. ఇది కాబట్టి అర్థం చేసుకొని మీరు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఉంటే పోతే దీనికి వైద్యం ఉందైనా మా దగ్గర యాంగ్జైటీ క్లినిక్స్ ఉన్నాయి. యాంగ్జైటీ క్లినిక్స్లో ఈ వైద్యం చేసుకుంటే బాగా చేసుకోవచ్చు. హలో, నమస్కారం అండి. హలో, చెప్పు నాయనా. చెప్పండి ఏంటి సమస్య చెప్పండి. ఎంత వయసు? 10 years. ఓకే. కరాటే కూడా చేస్తున్నాడు. గుడ్, వెరీ గుడ్, గుడ్. తక్కువగా ఉంది. జ్ఞాపకశక్తి ఉండట్లేదు. జ్ఞాపకశక్తి ఉండట్లేదు. చదివింది గుర్తుండట్లేదు, జ్ఞాపకశక్తి ఉండట్లేదు అంటున్నారు. ఓకే. చూడండి, అవును, మీరు ఏంటంటే మీ పిల్లవాడిని సూపర్ బాయ్గా తయారు చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి మీ తల్లిదండ్రుల్లో ఫస్ట్ ఆయన 10 years బాయ్ ఇన్ని నేర్చుకుంటున్నాడు అంటే చాలా ఎబిలిటీ ఉన్నట్లే మీ బాబులో. కాబట్టి మీకు కౌన్సిలింగ్ కావాల్సింది బిడ్డకు కాదు, తల్లిదండ్రులకు కావాలి. పిల్లల్ని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళ మీద ప్రెజర్లు పెట్టి ఎమోషనల్గా మీరు అనుకునేవి వాళ్ళ మీద చేయాలని అనుకుంటే కొన్నిసార్లు చేసేది కూడా పర్ఫార్మెన్స్ తగ్గిపోయి వెనక్కిపోవడానికి అవకాశం వస్తుంది. కాబట్టి పిల్లవాడిలో ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వాళ్ళ సెక్యూర్ ఫీలింగ్ కలుగజేసి చదువుకునే విధంగా వాడు ఇంట్రెస్ట్ని కలుగజేయాలి. అన్నం తినే దాంట్లో కూడా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయాలి. మనము అటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి, అంతే మనం చేయాల్సింది. కాబట్టి ఎక్కువగా ఫోర్స్ చేసి అరచి తిట్టి చెప్తే మాత్రం బిహేవియర్ మారొద్దంటే అది అపోహ అవుతుంది. కాబట్టి ముందు మనం చేస్తూ మనం ఎలా ఉన్నాము, మనం చిన్నప్పుడు మనం ఎలా ఉన్నాము, మన యొక్క ప్రోడక్టే మన బిడ్డ. కాబట్టి మనల్ని బట్టే వస్తారు. ఇప్పుడు టెక్నాలజీ ప్రకారంగా వాళ్ళకి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తూ కొంచెం ఆటలు ఆడుకోవడం అవి కూడా ఉండాలి. చదువే కాదు, ఎప్పుడు చదువు వస్తుంది, అది మెదడు బాగుంటే చదువు ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి పిల్లల్ని పెంచే విధానంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్త వహించాలి. ఈ యొక్క 10 సంవత్సరాలు 15 సంవత్సరాల లోపునే మెంటల్ ఫౌండేషన్ అనేది ఉంటుంది, థింకింగ్ ఫౌండేషన్ సరిగ్గా చేయకపోతే ప్రమాదం వస్తుంది. మీరు ప్రతి స్కూల్లో ఒక సైకాలజిస్ట్ ఉన్నారని చెప్పి డిమాండ్ చేయండి. సైకాలజిస్ట్ మాత్రం కంపల్సరీగా ఉంటేనే ఇటువంటివన్నీ కూడా వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు. టీచర్లు పాపం చేయలేకపోతున్నారు, వాళ్ళు మార్క్ మేక్ మిషన్ లాగా తయారు చేస్తున్నారు. 90% 99% వస్తుంది, కానీ చిన్న చిన్న విషయాలకు తట్టుకోలేక కోపంతో ఆవేశంతో మనుషులను చంపడము, తను చచ్చిపోవడము, ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మెదడులో డెఫిషియన్సీ వల్ల బ్రెయిన్ బ్యాలెన్స్ని కోల్పోతూ ఈ విధంగా మెంటల్ డిజార్డర్లు వస్తున్నాయి. దీనికి పూర్తి వైద్యం ఉంది మా దగ్గర. ఈ యొక్క చిన్నపిల్లలకి చైల్డ్ గైడెన్స్ క్లినిక్ అంటారు. ఈ చిన్నపిల్లలకి ఈ యొక్క మెంటల్ రిటార్డేషన్ కానీ, కాండక్ట్ డిజార్డర్స్ కానీ, ఈ యొక్క ADHD కానీ, హైపర్ డిజార్డర్స్, వీటన్నిటికి కూడా మా దగ్గర చైల్డ్ గైడెన్స్ క్లినిక్ ఉంది. వైద్యం చేసుకుంటే బాగవుతున్నాయి. హలో, నమస్కారం అండి.
నమస్తే సార్, నా పేరు ప్రశాంత్ అండి. నేను ఎంబీబీఎస్ అయిపోయిందండి నాది. ఓకే అమ్మా, వెరీ గుడ్. చెప్పు డాక్టర్. నాకు స్కిజోఫ్రెనియా వచ్చింది. గుడ్, వండర్ఫుల్. మందులు వాడుతున్నాను సార్. ఇప్పుడు జిప్రాసిడ్ అనే మందు వాడుతున్నాను సార్. చాలా మందులు మార్చేస్తారు, అమిసల్ఫైడ్, అవన్నీ మార్చిన తర్వాత ఇప్పుడు జిప్రాసిడ్ అని వాడుతున్నాను సార్. ఓకే, DDMG వాడుతున్నాను సార్ జిప్రాసిడ్. ఓకే. ఇప్పుడు ఎలా ఉన్నాయి ఫ్యూచర్స్? ఎలా ఉన్నాయి? పాజిటివ్ ఫస్ట్ ర్యాంక్ సిమ్టమ్స్ అంతా నార్మల్ గా ఉన్నాయా? ఈ డెల్యూజన్స్, హాలుసినేషన్స్ అవన్నీ నార్మల్ గా వచ్చినాయి? కాకపోతే కొద్దిగా మూడ్ కొద్దిగా సాడ్ గా ఉంటుంది. మూడ్ సాడ్ గా. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి సార్. నాకు ఏం అనిపించలేదు. దీనికి మోటివేషన్ బాగానే ఉందా? మోటివేషన్ బాగుందా? ఇంట్రెస్ట్, మోటివేషన్, కాన్సన్ట్రేషన్ ఇవన్నీ బాగున్నాయా? కాన్సంట్రేషన్ పర్వాలేదు సార్. మోటివేషన్ కూడా కొద్దిగా తక్కువ ఉంది సార్. కాకపోతే ఇంప్రూవ్ అవుతున్నారు సార్. ఓకే అమ్మా. ఇదేంటంటే మీరు కూడా కొంచెం సెన్సిటివ్ పర్సనాలిటీ ఉన్నాయి, కొంచెం ఇంట్రోవర్టెడ్ పర్సనాలిటీ. సో దానివల్ల కొంత డిప్రెషన్ లక్షణాలు కూడా ఉన్నాయి. సో దీనికి ఒక డ్రగ్ కాంప్లైన్స్ కూడా జాగ్రత్తగా యూజ్ చేస్తూ, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే కొంచెం డోస్ని అడ్జస్ట్ చేసుకొని లేకపోతే వేరే డ్రగ్ని రీప్లేస్ చేసే విధంగా చేస్తూ, నీ వల్ల కావడం లేదంటే ఒకసారి మీరు హాస్పిటల్కి రండి, మేము సీరియస్గా తీసుకు. ఎందుకంటే డాక్టర్ నువ్వు 10 మందికి ఉపయోగపడాల్సిన సమాజానికి. కాబట్టి నీ హెల్త్, మెంటల్ హెల్త్, మీ బ్రెయిన్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. నేను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, డోంట్ వరీ. ప్లీజ్ కమ్ టు మీ. నేను ఆనర్గా, నేను ఒక నా సోదరుడుగా నేను బాగా చేస్తాను ఆయన. ఓకే సార్. ప్రేక్షకులకు మనవి, దయచేసి ఇక ఫోన్లు చేయకండి. ఇంకా కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉంది. మనకు అత్యద్భుతమైనటువంటి విషయాలు చెప్తున్నారు, గొప్ప వాళ్ళు మన స్టూడియోలో ఉన్నారు. వాళ్ళు చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి. వాటి ద్వారా చెప్పించడానికి ఈ 10 నిమిషాలు కేటాయిస్తున్నాము. దయచేసి అర్థం చేసుకోండి, ఎవరు ఫోన్ చేయకండి. మీ మనసులో ఉన్న మాటల్ని వాళ్ళే మీకు సమాధాన రూపంలో చెబుతారు. ఇప్పుడు సార్ నమ్మకాలు మీరు పరిశీలించండి. మీరు ఇంతవరకు అడిగిన ప్రశ్నకు సమాధానం ఒక ఇన్స్టెన్స్ ఇస్తానండి. ఉదాహరణ, ఇటీవల చాలా క్లుప్తంగా, ఇటీవల రాజారావు గారి హాస్పిటల్కు ఒక అమ్మాయి వచ్చిందండి తన తల్లితో పాటు. ఆ అమ్మాయికి 20 ఏళ్ళు ఆ ప్రాంతంలో ఉంటుంది. బీటెక్ చదువుతుంది, 2nd ఇయర్ చదువుతుంది చిత్తూరులో. మారుమూల గ్రామం వారిది. వారి పల్లెకు ఒక తాంత్రికుడు వచ్చేవాడు, అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. ఈ బిడ్డ, ఈ అమ్మాయి తల్లితో పరిచయం ఏర్పరచుకొని ఇచ్చిందే, నీ బిడ్డకు అమెరికాకు పంపడానికి ఏర్పాటు చేస్తాను, ఆమె మెదడును ఎనర్జైట్ చేస్తానని చెప్పి నమ్మించిందే. ఒకరోజు వచ్చి ఆ ఇంట్లో వచ్చి గదిలో అమ్మాయిని పెట్టుకుని గడి వేసేసి ఏవేవో మంత్రాలు, పిచ్చి మంత్రాలు చెప్పి ఏదో పిచ్చి గీతలు గీసి ఆ అమ్మాయిని వివస్త్రం చేసి ఆ మంత్రాలు ఆ ముగ్గు మీద కూర్చోబెట్టి అసభ్యకరమైనటువంటి చేష్టలు చేయడం జరిగింది. దానికి ఆ అమ్మాయి ఒక షాకు గురైంది. ఒక ట్రాన్స్లో వెళ్ళిపోయినట్టు అయిపోయి వీళ్ళ హాస్పిటల్కి వచ్చింది. రాజారావు గారు నాకు ఆ అమ్మాయిని పిలిచి అటాచ్ చేసి మీరు మాట్లాడండి అని చెప్తే, ఆ అమ్మాయి బాధతో రోధిస్తూ ఏడుస్తూ చెప్పిన విషయం ఏమంటే, ఆ తాంత్రికుడు తను ఏ విధంగా చిత్రహింసల పాలు చేసినాడో. ఆ అమ్మాయి అటువంటిది కాదు. ఆ అమ్మాయి చదువుకుంటుంది, చాలా అమాయకురాలు, పల్లె నుండి వచ్చినటువంటి అమ్మాయి. అటువంటి అమ్మాయికి ఒక షాక్ ఇచ్చినట్టుగా వచ్చి ట్రాన్స్లో వెళ్ళిపోయి వచ్చి ఎదురుగా కూర్చుంటే నాకు ఎక్కడో ఆలోచిస్తున్నట్టు, ఏదో మాట్లాడుకుంటున్నట్టు అనిపించిందండి. ఆ అమ్మాయి జీవితమే నాశనం అయిపోయిందా అని చెప్పి చాలా బాధపడినాము. తర్వాత నేను ఆ అమ్మాయి వాళ్ళ తల్లితో మాట్లాడినాను. ఏమ్మా, మేము ఉంటాము, మీకు తోడుగా ఉంటాము. ఎంటైర్ జన విజ్ఞాన వేదిక మీకు తోడుగా ఉంటాము. దీని ఒక కేసు బనాయిస్తాం, ఉదాహరణ తీసుకుని వస్తుంది, ఎగ్జాంపుల్గా చెప్పిందా. మేము ఎంత నచ్చ చెప్పినా ఆ అమ్మాయి వద్దు సార్, నా అమ్మాయికి పెళ్లి కావాల్సిన అమ్మాయి అని చెప్పడం జరుగుతా. నేను రాజారావు గారితో మాట్లాడి ఆమె తగిన వైద్యం, స్పెషల్గా కేర్ తీసుకొని వైద్యం చేయించి, అదృష్టం ఏమంటే త్వరగా కోలుకునేది అమ్మాయి బాగుండాలి. ఆ అమ్మాయి బాగుండాలి. ఇటువంటి విషయాలు చాలా ఉంటాయి మేము చెప్పాలంటే. అదేవిధంగా పల్లెల్లో, ముఖ్యంగా పల్లెల్లో జనాల్ని, అమాయకమైన ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారు. కార్వేట్ నగర్ దగ్గర ఒక దర్గా ఉందండి. ఆ దర్గాల్లో అది ఏదో అంతకుముందు కొన్ని రోజుల ముందు బాగా వర్షం పడిందండి. వర్షం పడితే అక్కడ ఉండే వాళ్ళంతా కూడా కొంతమందికి ప్రచారం చేయడం మొదలుపెట్టారు. గోరి, ఆ శ్మశానంలో ఉండే గోరి నుండి, సమాధి నుండి శబ్దాలు వస్తున్నాయి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వినిపిస్తున్నాయి, కదలికలు వినిపిస్తున్నాయి అని చెప్పే కాడికి ప్రజలంతా కూడా కూడేసి ఆడ ఒక పెద్ద ఉత్సవం, ఒక గంధము, ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టినారండి. తర్వాత మాకు తెలిసి జన విజ్ఞాన వేదిక తరఫున వచ్చిన తర్వాత మేము కొంతమంది శాస్త్రజ్ఞులు పిలుచుకుందే, నేను ఇంకొక ప్రొఫెసర్ వెళ్ళామండి. అవన్నీ కూడా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పరిశీలించిన తర్వాత మాకేం తెలిసిందంటే,
వర్షం పడినప్పుడు వర్షపు నీరు భూమిలో ఉండే వాయిడ్ ప్లేసెస్, శూన్య ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ నుండి గాలి పైకి వస్తుంది. పైకి వచ్చినప్పుడు విశేషమైన శబ్దాలు వస్తాయి, రకరకాలమైన శబ్దాలు వస్తాయి. అంతేగాని ఆ సమాధిలో ఎప్పుడో 700 సంవత్సరాల క్రితము సమాధి చనిపోయినటువంటి వ్యక్తి, ఒక ఋషి కావచ్చు, గురువు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మానవుడే, అతను ఇంకా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తున్నాడు అనేది అందరికీ ప్రచారం చేశారు. మేము ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు గుర్తించినారు, మమ్మల్ని నమ్మినారు. అదృష్టవశాత్తు నిజమే, ఇది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైనా వర్షాకాలంలో మాత్రమే వస్తుంది. కాబట్టి దీనికి అన్నిటి కూడా మూఢనమ్మకాలకు మనము సైన్స్ను జోడించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రజల్లో మార్పు రావడానికి అవకాశం ఉన్నది. దానికోసం సైకియాట్రిస్టులకే మనం వెళ్ళాల్సిన పని లేదు. ప్రజల్లో ముఖ్యంగా ఈ కాలంలో ఈ పిల్లల్లో ఈ టీవీలు చూడడం ఎక్కువైందండి. గంటల తరబడి కూర్చొనిసిందే పిల్లలు కూర్చొని టీవీ చూసి 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 ఒక 2 గంటల తర్వాత నంబ్నెస్ వస్తుంది. ఈ మెదడు జడత్వం అయిపోతుంది. దేన్ని కూడా ఆకర్షించదు, దేన్ని కూడా స్వతంత్రంగా ఆలోచించే శక్తి లేదు. ఆ విధంగా ఇది సీరియల్స్ వచ్చి డిఫరెంట్ ఛానల్స్ లో మీ టీవీ ఛానల్ వేస్తున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ చాలా నెగిటివ్ థింకింగ్ వచ్చేసింది. ఆ పిల్లల్లో పెద్దల్లో చాలా ఈ విధంగా మానసికమైనటువంటి జబ్బులు రావడానికి అది కూడా ఒక కారణం అని చెప్పి నేను భావిస్తున్నాను. సో ప్రేక్షకులు గమనించాలి, ఇక్కడ అమీర్ గారు చాలా ముఖ్యమైన అంశం చెప్పారు. ఆరోగ్యం సమస్య బాగలేనప్పుడు మరేదో చేస్తామని ఎవరైనా మాంత్రికులు వచ్చి ముగ్గులు వేయడము, అందులో నిమ్మకాయలు పెట్టడము, నల్ల కోడి పెట్ట, నల్ల గుడ్డ, నల్ల జుట్టు, నిమ్మకాయ, ఇలాంటి అనేక రకాల కార్యక్రమాలు చేసి మనల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఒక నమ్మకానికి వాళ్ళు లోబరుచుకొని మనల్ని ఒక రకంగా మోసం చేస్తున్నారు. అలాంటి మోసాలకు గురి కాకుండా ఉండాలంటే మనలో అవగాహన రావాలి, చదువుకోవాలి, ఇలాంటి వాళ్ళు చెప్పే విషయాలు జాగ్రత్తగా వినాలి అని అన్నారు. చాలా ధన్యవాదాలు అమీర్ గారు. ఇప్పుడు మన డాక్టర్ గారు మరో విషయం చెప్పబోతున్నారు. రాజారావు గారు చెప్పండి సార్. సో ఎక్కువగా అంటే మెదడు ఆరోగ్యం అంటే అది అంటే బ్రెయిన్ ఈజ్ ద సూపర్ పవర్. మామూలుగా మెదడు ఆరోగ్యాన్ని కానీ బాగా చేసుకుంటే సో తప్పకుండా మీరు అద్భుతాలు చేయొచ్చు. మీరు ఈ యొక్క డిప్రెషన్ కానీ రాకుండా చేసుకొని ప్రివెంటివ్ రెస్పెక్ట్ లో, ఎందుకంటే చూపిస్తున్న ఫోటో ఏంది ఇది అంటే మేము స్కూల్స్ లో వీటి మీద అవగాహన కల్పిస్తున్నాం. అవగాహన కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలు అన్ని స్కూల్స్ లో, కాలేజెస్ లో కూడా ఇట్లంతా చేసి పిల్లల్లో ముఖ్యంగా విద్యార్థుల్లో కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కొంతమంది ఒకరినొకరు చంపుకుంటున్నారు, కొంతమంది ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు, తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు, ఇట్లా జరుగుతున్నాయి. కాబట్టి అవగాహన కల్పిస్తే మంచిదన్న ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న ఆ భాగంలో మేము కూడా పాలు పంచుకుందాము, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో పిల్లలకు ఒక అవగాహన కల్పిస్తామని అందరికి కూడా అన్ని స్కూల్స్కి వెళ్ళి, యూనివర్సిటీలకి, ఇంజనీరింగ్ కాలేజ్కి, ఈ 10th క్లాస్ వాళ్ళకి, ఇంటర్మీడియట్ కాలేజీలో ఉండే వాళ్ళకి, తల్లిదండ్రులకి, గురువులకు కూడా చాలామంది గురువులు కూడా ఎమోషనల్ ప్రాబ్లం వల్ల పిల్లల మీద సరైన అవగాహన లేకుండా ఇప్పుడు ఇంటెన్షనల్గా అంటే డెలిబరేట్గా వాళ్ళని పనిష్ చేయడం కూడా జరుగుతున్నాయి. అంటే కాకుండా మారడానికి పనిష్ చేస్తే తప్పలేదు. సో వాళ్ళు వంచడానికి ఇప్పుడు ఎవరైనా కాళ్ళని కడ్డి వంచాలంటే సులభం అవుతుంది, దిమ్మితో కొట్టాల్సిందే దాన్ని. అలానే పిల్లల్ని కూడా గట్టిగా మాట్లాడాలి, పనిష్మెంట్ లేకుండా వంచాలంటే కష్టం అది కూడా. కాబట్టి గవర్నమెంట్ కూడా పనిష్మెంట్ చేయకూడదు అంటే సో వాళ్ళు రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళ కోపం లేకుండా వాళ్ళు ఎవరిని తిట్టకుండా అరవకుండా చేయగలుగుతున్నారా? ఎవరైనా ఎంప్లాయీలు అట్లా ఉండగలుగుతున్నారా? కాబట్టి అది కరెక్ట్ కాన్సెప్ట్ కాదు. అది పిల్లలకి అవసరం ఉన్న చోట వంచడానికి గురువుకి అన్ని బాధ్యతలు అప్పచెప్పాలి. వాళ్ళు అవసరం వచ్చినప్పుడు చిన్న నయానో భయానో చెప్తూ మోడిఫై చేయాలి వాళ్ళ బిహేవియర్ని. అట్లా చేస్తేనే వాళ్ళు మంచి సిటిజన్స్గా, ఓవరాల్ డెవలప్మెంట్ సిటిజన్స్గా డెవలప్ అవుతారు. అట్లాగే మీకు మరో ప్రశ్న ఉంది రాజారావు గారు. ఇందాక మీరు అన్నారు మానసిక వ్యాధితో బాధపడే వాళ్ళని మీరు పిచ్చోడని, మెంటలోడని అనకండి, ఇది మానసికమైన వ్యాధి అన్నారు కదా. మరి పిచ్చివాడని ఎవరిని అంటారు, మెంటల్ వాడని ఎవరిని అంటారు, పిచ్చి ఆసుపత్రులు అంటే ఏంటి, మరి దీనికి దానికి తేడా చెప్పండి. ఇది పిచ్చి హాస్పిటల్ అంటే అసలు ఇప్పుడు ఇంతకుముందు అసైలంలు ఉండేవి, అంటే స్కిజోఫ్రీనియా లాంటి జబ్బులు ఉండేవాళ్ళు, గడ్డాలు పెంచుకొని చొక్కాలు చింపుకొని అందరికి సొసైటీకి
ఇబ్బంది కలిగించే వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారయ్యి సొసైటీకి కష్టం కలిగించి అటువంటి ఉన్న వాళ్ళని అసైలం అనే దాంట్లో పెట్టేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు అత్యాధునిక మానసిక వైద్యం వచ్చిన తర్వాత మిగతా గుండె జబ్బులు మిగతా జబ్బుల్లాగానే గుండె కావచ్చు, అంటే మానసిక వ్యాధికి పరాకాష్ట పిచ్చి అనొచ్చా? మానసిక జబ్బుకి ముదిరి ఇంకా సొసైటీకి పిచ్చిగా తయారవుతుంది. ఈ పిచ్చి అంటే పని చేయలేకపోవడమే. ఒక్కో పిచ్చి ఉంది, డబ్బు పిచ్చి ఒకటికి ఉంది, ఒకరికి వచ్చి కామాంధులుగా ఉండి అటువంటి పిచ్చి ఉంది, కొంతమందికి చదువు పిచ్చి, అంటే పిచ్చి రకరకాల పిచ్చి, ఏ పిచ్చి లేని వాడికి అదే నిజమైన పిచ్చి అని ఒక పాట కూడా ఉంది మనకి. కాబట్టి ఇవన్నీ కూడా పిచ్చి ఏంటంటే మెంటల్ రైట్. ముగించే ముందు మనకు ముఖ్యమైన విషయం చెప్పండి. ఇటీవల ఒక ప్రొఫెసర్ గారు భార్య బిడ్డల్ని చంపి తన కాంపౌండ్ లోనే పూడ్చిపెట్టేసినారు, మళ్ళీ ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? 2 మాటలు చెప్పి ముగిద్దాం. దీని ప్రధాన కారణం వచ్చేసి భార్యాభర్తల్లో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ ఇవి. అది డిప్రెషన్ లో ఉన్నారు ఇద్దరు. డిప్రెషన్ వల్ల వాళ్ళు డైవర్స్ వరకు పోయినారు. కాబట్టి ఆ మనోవేదన అనేది ఆ డిప్రెషన్ లో వాళ్ళు ఆ యొక్క డిప్రెషన్ యొక్క పరాకాష్ఠ ఇవి సైకలాజికల్ డిజార్డర్ యొక్క పరాకాష్ఠ. అంతేగాని కావాలని చంపేది కాదు, ఇది కావాలని చేసేది కాదు. ఎవరు తను చంపుకోలేడు, ఎవరిని ఇతరుని చంపలేరు. మామూలుగా నార్మల్గా ఉంటే మాత్రం డిస్క్రిమినేటింగ్ పవర్ ఉంటే మెదడు. కానీ ఇది అట్లా చేస్తున్నారంటే దీనికి మెదడే ప్రధాన కారణము. పరిస్థితుల ప్రభావాలు దీని మెదడు మీద పనిచేసి వాళ్ళు డెసిషన్ మేకింగ్ ఏం చేయాలో తెలియక హెల్ప్లెస్, హోప్లెస్, వర్త్లెస్ సిచ్యువేషన్లోనే ఇలా జరుగుతుంది. అది ఒక డిజార్డర్ లక్షణాలు. కాబట్టి ఇదందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ యొక్క సరైన ఫౌండేషన్ పిల్లల్లో లేకపోతే, మెంటల్ ఫౌండేషన్ సరిగ్గా లేకపోతే తప్పకుండా రాబోయే రోజు 2020 కల్లా డిప్రెషన్ మేజర్ డిజార్డర్ మారిపోతుంది. సూసైడ్స్ 4-5 రెట్లు పెరగబోతుంది, డైవర్స్ రేట్ పెరగబోతుంది, బిహేవియర్ ప్రాబ్లమ్స్, ఎమోషనల్ ప్రాబ్లమ్స్ పెరిగి ఇంట్లో కూడా ప్రతి ఇంట్లో ఒకరు సైకలాజికల్ డిజార్డర్ సఫర్ అవుతారని WHO హెచ్చరిస్తుంది. ఎందుకంటే మానసిక ఆరోగ్యం బాగుంటేనే సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుంది. లేకపోతే మెంటల్ హెల్త్ సరిగ్గా లేకపోతే, పాజిటివ్ మెంటల్ హెల్త్ లేకపోతే డిస్ట్రక్టివ్ క్రైటీరియాలో వాళ్ళ ఎమోషనల్ బ్యాలెన్స్ తప్పిపోయి నెగిటివ్ అంటే కరప్షన్ అంటాం మనం. అంటే మైండ్ కరప్ట్ అయిపోతే ఎలా బిహేవియర్ కరప్ట్ అయిపోతుందో, వాళ్ళ యాటిట్యూడ్ కరప్ట్ అయిపోతుందో, అలానే ఈ రాజకీయ వ్యవస్థలో కూడా వాళ్ళ మెంటల్ హెల్త్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ కరప్షన్లోకి పోయి ఈ యొక్క దేశాన్ని కూడా మనం నాశనం చేసుకుంటాం. మన దేశాన్ని, సుసంపన్నమైన దేశాన్ని నాశనం చేసుకున్నాం అంటే మెంటల్ హెల్త్ సరిగా లేకనే. కాబట్టి ఎలక్షన్లో పాల్గొనాలంటే వాళ్ళ మెంటల్ హెల్త్ బాగుండాలి. వాళ్ళు స్క్రీన్ చేసి ఆ సర్టిఫికేట్లు తీసుకుంటేనే, దాని మళ్ళీ లంచాలు ఇచ్చి సర్టిఫికేట్ తీసుకోకుండా వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్ ఉండి, డాక్టర్ కావాలంటే సర్టిఫికేట్ కావాలి, నువ్వేదైనా టీచర్ కావాలంటే BEd కావాలి. అలాంటిది రాజకీయ నాయకుడు మాత్రం ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా రాజకీయ నాయకులు అయిపోతున్నారు. దేశాన్ని నాశనం చేస్తున్నారు. మన సంపద, సుసంపన్నమైన దేశాన్ని వెనకబడిన దేశం ఉన్నారు. ఎవరు కారణం ఆలోచించండి. ఇది మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక నిమిషం మాత్రమే సమయం ఉంది. ప్రజలకు మీరు ఇచ్చే సలహా ఒక 2 మాటలు చెప్పండి. అమీర్ గారు 2 మాటలు చెప్తారు, మనం ముగించాం. ఓకే అండి. అందరం కూడా పాజిటివ్ మెంటల్ హెల్త్ ఉందాము. మెదడు ఆరోగ్యం మీద అవగాహన పెంచుకోండి. ఈ మూఢనమ్మకాలు నమ్ముకోకుండా, దయ్యాలు, భూతాలు, చేతబడిన మంత్రగాళ్ళని, అంతరగాళ్ళని నమ్ముకోకుండా మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ యొక్క శక్తి సామర్థ్యం నమ్ముకోండి. ఎందుకంటే బ్రెయిన్కి చాలా పవర్ఫుల్ ఆర్గాన్ అది. సో అటువంటి పవర్, బ్రెయిన్ పవర్ని తెలుసుకొని, మైండ్ పవర్ని తెలుసుకొని మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటే జబ్బులు రాకుండా చేసుకోవచ్చు. తల్లిదండ్రులకి అంటే పెళ్లి చేసుకునే ముందే అంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ద్వారా అవుట్డేటెడ్ ఇవన్నీ కూడా జాతకాలు చూసి పెళ్లి చేసుకోవడం అనేది ఇది డైవర్స్ రేట్ పెరుగుతుంది. అంటే ఈ పర్సనాలిటీలు మ్యాచ్ అయ్యే విధంగా చూసుకొని అట్లాగానే పెళ్లిళ్ళు చేసుకోవాలి. తర్వాత బిడ్డలు కనే ముందు హీమోగ్లోబిన్ 12 గ్రామ్స్ ఉండాలి. ఆ 12 గ్రామ్స్ ఉన్నప్పుడే ఈ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటాయి. ఇన్ఫెక్షన్ వస్తే కూడా మెంటల్ డిజార్డర్లు ఎక్కువ వస్తున్నాయి. ఆ ఇన్ఫెక్షన్ అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు తల్లిలో వైరల్ ఇన్ఫెక్షన్స్, న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే ఈ మెదడు ఎదుగుదల సరిగ్గా లేకుండా, కణాలు సరిగ్గా ఫామ్ కాకుండా కూడా ఈ మెంటల్ జబ్బులు రావడానికి ప్రధాన కారణాలు జెనెటిక్ కారణాలు ఉన్నాయి ఈ యొక్క ప్రెగ్నెన్సీ. కాబట్టి ప్రివెన్షన్ ఆస్పెక్ట్లో ఆలోచించాలండి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. కాబట్టి మానసిక ఆరోగ్యంతో ఉండండి, ధైర్యంగా ఉండండి. మీ యొక్క సమస్యలు ఎదుర్కొనే విధంగా పిల్లల్ని పెంచాలి. ఓవరాల్ డెవలప్మెంట్ ఉండేటట్టు పెంచాలి. ప్రతి స్కూల్లో ఒక సైకాలజిస్టులు ఉండాలి. ఈ సూసైడ్ మీద అవగాహన కల్పించాలి పిల్లల్లో. సైకోసెక్షువల్ ఏరియాలో కూడా అవగాహన కల్పిస్తే వాళ్ళు మెంటల్ జన విజ్ఞాన వేదిక తరపున మీరు ఒక 2 మాటలు. 2 మాటలు ఏమంటే, మీరందరూ కూడా ఒత్తిడి తగ్గించుకోండి. అనేక సమస్యలకు కారణము ఒత్తిడి. మిమ్మల్ని మీరు ఎవరు, మీ మెదడు ఎట్లా ఉండాలంటే ఆరోగ్యంగానే ఉండాలి. యు ఆర్ వాట్ యు థింక్ యు ఆర్. మీరు ఏ విధంగా మిమ్మల్ని గురించి ఆలోచించుకుంటారో మీరు ఆ విధంగా తయారవుతారు. కాబట్టి దయచేసి మీరు స్ట్రెస్కు దూరంగా ఉండండి, ఒత్తిడికి దూరంగా ఉండండి. మీ జీవితము బాగా ఆరోగ్యవంతంగా, ఆహ్లాదకరంగా, ఆనందదాయకంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.
ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ మాసోత్సవాల సందర్భంగా మన స్టూడియోకి మన ఆహ్వానం మేరకు వచ్చారు ప్రముఖ వైద్యులు డాక్టర్ రాజారావు గారు, మానసిక వైద్య నిపుణులు, అలాగే జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు అమీర్ గారు. వీళ్ళిద్దరు కూడా చెప్పిన ముఖ్యమైన అంశాలు ఏమి అంటే న్యూక్లియర్ ఫ్యామిలీల వల్ల కొన్ని ప్రమాదాలు ఉన్నాయి అన్నారు. కేవలం భార్య భర్త బిడ్డలు మాత్రమే నివసించడం పద్ధతి కాదు. అవ్వ తాత అమ్మ నాన్నతో పాటు అవ్వ తాత కూడా ఉండాలి. వాళ్ళ ద్వారా నీతి కథలు మంచి మాటలు వింటూ ఉంటే పిల్లల్లో పరిపక్వత పెరుగుతుంది, దుర్మార్గమైన ఆలోచనలు రావు, నీతిబద్ధమైన జీవితం గడపడానికి అవసరమైనటువంటి వాతావరణం అవ్వ తాతల ద్వారా వస్తుంది అని అంటున్నారు. అలాగే స్కూల్లో చదువుకునే పిల్లలు కూడాను వారి ఇష్ట ప్రకారం ఖర్చు చేయడానికి చేతి నిండా డబ్బులు ఇవ్వకూడదు. స్నేహాన్ని పెంచేలాగా మనస్తత్వాన్ని మనం పెంపొందించాలి. ఒకరినొకరికి ఇచ్చిపుచ్చుకునేటువంటి పరస్పర సహకారాన్ని కోరుకునేలాగా తయారు చేయాలి. మంచి మంచి పాఠశాలలకి విశాలమైన మైదానం ఉన్న పాఠశాలలోనే చేర్చడానికి ప్రయత్నించాలి. అవి కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ఉన్నాయి, అది కూడా గమనించాలి మనము. అన్నిటికంటే ముఖ్యంగా ఇంటి వాతావరణం బాగా ఉండి పిల్లలతో హాయిగా ఆనందంగా రణబడ లేకుండా గడబడ లేకుండా సంపూర్ణమైన జీవితాన్ని ప్రశాంతంగా గడిపితే సమాజం కూడా ప్రశాంతంగా ఉంటుంది అన్న విషయాన్ని వాళ్ళు చెప్పారు. ఎన్ని పనులున్నప్పటికీ మన ఆహ్వానం మేరకు వచ్చినందుకు డాక్టర్ రాజారావు గారికి అలాగే అమీర్ గారికి మన అందరి తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కార్యక్రమం ముగిస్తున్నాము. సెలవు.